शिवाय गुरवे नमः। 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 స్వర్గమోక్షాలకు ప్రవేశద్వారమైన మానవ శరీరాన్ని పొంది కూడా మరణ ధర్మం కలిగిన ఏ మానవుడు అన్ని అనర్థాలకు నిలయమైన ధనమునందు ఆసక్తి కలిగి ఉంటాడు? ఉండకూడదు అని. అంటే తెలిసి, సత్యం తెలుసు, ఈ యొక్క మానవ జన్మ, ఈ దేహం ఎందుకు లభించిందో కూడా తెలిసి ఇంకా ఈ నశించే అంటే మరణాన్ని పొందేటటువంటి పొందించేటటువంటి ధనము యందు ఆసక్తి కలిగి ఉంటున్నాడు అని చెప్పటం. అత్యంత కృపాళువులైన మహాత్ములు పురుషార్థాలను అర్థం చేసుకుంటారు. అజ్ఞాన దశలో ఉన్నప్పటి వారి దశ వారికి గుర్తు. అందరినీ అజ్ఞానం నుండి, భ్రాంతుల నుండి బయటపడేయాలని వారి జ్ఞానం వారిని ప్రేరేపిస్తుంది. ప్రతి మహాత్ముడికి గతం ఉన్నది, ప్రతి పతితుడికి భవిష్యత్తు ఉంది అని వారు చెప్తారు. నిరాశ చెందరు వారు. కాబట్టి శిష్యుడిని ఉన్నత మార్గంలోకి తీసుకురావడానికి చేస్తారు తప్ప వీడు ఇంతే అని అనుకోరు. శిష్యుడిలో పరివర్తన కలగాలి. ఆ శిష్యుడిలో పరివర్తన కలిగే వరకు కొంత కాఠిన్యాన్ని వహిస్తారు తప్ప అది నిజమైన కాఠిన్యం కాదు, వారి యందు ద్వేషం కాదు. ఎందుకంటే శిష్యుడికి గురువుని పట్టుకుని తరించాలన్న బుద్ధి ఉండాలి. అంతేగాని గురువు వెళ్ళి బతిమాలి రారా నాయన అనడు. ఎప్పుడంటాడు? నువ్వు గురువు దగ్గరుండి నీ వల్ల కానప్పుడు అది ఎలా అయితే పిల్లలకి నచ్చ చెప్తారో అప్పుడు గురువు శిష్యుడికి నచ్చ చెప్తాడు. అలా కాదురా ఇలాగా అని ప్రేమగా అలా చెప్తాడు. అంతేగాని గురువు దగ్గరే అహంకరించారనుకోండి, అప్పుడు గురువు దానిని టాలరేట్ చేయటము అంటే అదేదో వేరే గాని కాదు, వాడి బుద్ధి సరి అయ్యే వరకు వాడిని దూరపడతారు. ఆ సిచ్యుయేషన్ వరకు వారు ఓపిక పడతారు, ఏమి సహనం పడతారు. ఎలా అయితే శిశుపాలుడి 100 తప్పులు అతని కృష్ణ పరమాత్మ చేశారో, శిష్యుడి యొక్క అంత తప్పుల వరకు వాడిని ఏమనరు. ఇక బియాండ్ వెళ్తాడు వాడు. ఎందుకంటే వాడికి అహంకారం పెరిగిపోతుంది. ఆహా గురువు నేను చెప్పినట్టు వింటున్నాడు, లేకపోతే నన్ను ఏం అంటం లేదు, ఇలా రకరకాలు. ఇప్పుడు వాళ్ళు అనుకో నేను బ్రహ్మం అయ్యాను, ఈ అహంకారాలు వస్తాయి. ఎలా ఉంటుంది? నేను తప్ప గురువుకి ఇంకోళ్ళు లేరు అనుకుంటారు వాడు. నేనే గది గురువు గారికి, నేనున్నాను కాబట్టి అనుకుంటారు. ఎంతటి అహంకారం అంటే గురువుకి నీకు అవకాశం ఇచ్చాడు గురువు సేవ చేసుకోవడానికి. నువ్వు తరించడానికి నీ పాపాలు ఎన్నున్నాయో నీకేం తెలుసు? అవన్నీ క్షాళన చేయడానికి గురువు నీకు అవకాశం ఇచ్చాడు. గురువు దగ్గర ఉండే అవకాశాన్ని ఇచ్చాడు. నీకు పరిస్థితులు అనుకూలం చేసేటట్టు చేశాడు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. అంతేగాని అహంకరిస్తే ఏం లాభం? ఆహా అని అన్నావు అనుకోండి, అంతే. కాబట్టి ఇక్కడ అహంకారం పనికిరాదు, అజ్ఞానం అది. కాబట్టి నీకు అవకాశం దొరికింది అంటే అది. ఎందుకంటే ఏ గురువు నీకు నీ యొక్క జీవితం యొక్క అసలైనది బోధించాడో వాళ్ళే అసలైన గురువు. అంతేగాని నీకు డబ్బులు ఇచ్చేవాడో, నీకు ప్రమోషన్లు ఇచ్చేవాడో, లేకపోతే ఇంకోటో గురువు కాదు. వాడితో నువ్వు ఏ విధంగా ఉన్నా వాడు పట్టించుకోడు. ఎందుకంటే వాడికి నువ్వు ఇచ్చే డబ్బే కావాలి. ఎందుకంటే అక్కడ డీలింగ్స్ ఉంటాయి. ఈ గురువుకి నువ్వు ఇచ్చేదాని పట్ల లేకపోతే దేని పట్ల వాడికి వ్యామోహం లేదు. నీ సేవ పట్ల కూడా వ్యామోహం లేదు. సేవ నీ ధర్మం అంతే. ప్రథమ ధర్మం అదే సేవ. నువ్వు ఆ సేవ నేను చేయను, లేదా సేవకు అహంకరించా అనుకోండి, ఆహా నేనే చేయగలుగుతున్నానని, ఇక అంతే. కాబట్టి ఇక్కడ గురువు ఎవరు, శిష్యుడు ఎవరు? కాబట్టి ఎలాంటి గురువుకి నీవు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ మీకు తెలియంది కాదు. శంకరుల బోధలో బోర్డు సార్లు చెప్పుకున్నాం. అయినా నేను అహంకరిస్తానంటే చేసేదేమి. వారి పట్ల కూడా ఏ భావం ఉండదు వీరికి. వాడిలో ఆ బుద్ధి మళ్ళీ మారి వచ్చే వరకు ఓపిక పడుతుంది.
మారలేదు ఈ జన్మలో, ఏముందంటే మళ్ళీ నికృష్ట జన్మలు పొందుతారు అంతే కదా. అది వాడి స్వయం కృతం. ఎవరి స్వయం కృతం వాడిదే, ఎవడి కర్మ వాడే కదా అనుభవించాలి. వాడి స్వయం కృతం వాడు అనుభవిస్తాడు. బుద్ధి వచ్చింది అనుకోండి, అంటే మరణం సంభవించే లోపల స్వర్గమోక్షాలకు ప్రవేశ ద్వారమైన, స్వర్గ మోక్షాలకు అన్నారు, ఇక్కడ స్వర్గం అనేది ఒట్టిగా చేర్చారు. ఏదో పోనీలే స్వర్గం, స్వర్గం వెళ్ళినా మళ్ళీ మరణం తప్పదు, మళ్ళీ పుట్టక తప్పదు, మళ్ళీ జీతం. అందుకని ఎందుకండి, గురువుల దగ్గర ఎలా ఉండాలి, కేవలం గురువుల దగ్గరైనా, ఎక్కడైనా కూడా అబద్ధం ఆడరాదు, మోసం చెయ్యరాదు. నువ్వు ఒక పని ఒప్పుకున్నావంటే ఆ పని చెయ్యాలి, అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను ఆశిస్తావు ఏమిటండి నువ్వు ఆశించేది. కాబట్టి ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఈ అవలక్షణాల గురించి వాళ్ళు కొత్తగా చెప్పక్కర్లేదు, ఎన్నిసార్లు చెప్పుకున్నదే. కాబట్టి నీ ఈ దేహం ఎందుకు వచ్చిందో నీకు తెలియాలి. అందరికి తెలియాల్సిన అవసరం లేదు, కానీ జీవుడి యొక్క అసలైన లక్షణం, పోనీ నీకు మోక్షం అక్కర్లేదు, అట్లీస్ట్ స్వర్గం కావాలి కదా, అంటే ఏదో అక్కడ ఆనందం అనుభవించాలి, పోనీ ఉన్నత జన్మ, లేదా ఈ జన్మలో నువ్వు ఆనందంగా ఉండాలి అంటే నీవు ఎంత స్వచ్ఛంగా ఉండాలి. అలా ఉంటే నీకే ఆనందం. నీకు కావలసిన అవసరానికి డబ్బు అనండి, అవసరానికి మనుషుల సహాయం అనండి, ఇవన్నీ నీకు దొరుకుతాయి. నీలో మంచితనం లేదు, కరుగ్గా మాట్లాడతావు, లేదా నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావు. ఒక ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, నీ ఉద్యోగ ధర్మం నువ్వు చేసి తీరాలి, అప్పుడు నీకు ఆనందము లభిస్తుంది. పరమాత్మ నీకు ఏది ఇవ్వాలో బ్రహ్మాండంగా ఇస్తాడు, నువ్వు ఆశించకుండా. అందుకని ముఖ్యంగా ఈ దేహం నువ్వు ఎందుకు పొందావో తెలియజెప్పే గురువుల దగ్గర ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి. తెలియదని కాదు కదా, మీ అందరికీ తెలుసు. అన్ని అనర్థాలకు నిలయమైన ధనము నందు ఆసక్తి. ఏంటండి ధనం, పరమేశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అన్నారు, దేవుడు ఇవ్వాలి, నువ్వు ఆరాధించే దైవం నీకు ఇస్తాడు, ఆయన నిన్ను అన్యాయం చేయడు. నువ్వు ధర్మంగా ఉన్నావా లేదో చూసుకో, నిజంగా నీ పని నువ్వు సవ్యంగా చేస్తున్నావా, నీ పని నువ్వు సవ్యంగా చేయి. నీకు ఎంత ఇవ్వాలో కాదు, నువ్వు ఊహించనంత నీకు ఇస్తాడు ఆయన, అది ధనమైన, వస్తువులైనా, ఆనందమైన. నువ్వు నీ పని సరిగ్గా చేయకుండా అది కావాలి ఇది కావాలి అంటే ఏంటంటే ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి అన్ని అనర్థాలకు నిలయమైన ధనం అందు ఏమిటండి, ఎంత సంపాదిస్తే మీకు తృప్తి, ఎన్ని కోట్లు సంపాదిస్తే తృప్తి, తృప్తి లేదు మనిషికి. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఏమిటండి సంపాదన, ఎంత సంపాదిస్తే. నువ్వు అనుకోదు వీళ్ళని పోషించాలి, వాళ్ళని పోషించాలి, నీకు చెప్పాడా పరమాత్మ వాళ్ళని పోషించరా అని. గృహస్థ ధర్మంగా నువ్వు ఇంట్లో వాళ్ళని, అంతే తప్ప ఊర్లో వాళ్ళందరినీ పోషించమని చెప్పారా, నీకెందుకు అది. అసలు ముందు నీ బుద్ధి సవ్యంగా ఉండి పరమాత్మ లగ్నమైతే నువ్వు సంపాదించాలి అక్కర్లేదు, ఆయన నిర్ణయిస్తాడు. చేసేది చేయించేది చేయబడిది పరబ్రహ్మం అని తెలిసిన తర్వాత ఇంకా ఏమిటండి నీ గోల. ముందు నీ మనసు సవ్యం అవ్వాలి కదా, ఇక చాలు, ఇంకా నేను సంపాదన చెయ్యను, నేను హాయిగా ఈ యొక్క దేహాన్ని, అంటే ఎందుకు పొందానో ఆ దేహాన్ని అది సార్థకత చేసుకుంటానని నువ్వు అనుకోవాలి. నీ బుద్ధి ఏదో లేదండి, ఇప్పుడైనా నేను అలా సంపాదిస్తున్నాను అలా చేస్తున్నా అంటే శుద్ధ అబద్ధం, అది అబద్ధమే. ఎందుకంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీకు లగ్జరీ కావాలనిపిస్తుంది, ఇవి లేకపోతే డిగ్నిటీ అంటే లెవెల్, ఈ లెవెల్కి నాకు తక్కువ అనుకుంటావు, దానికోసం ప్రయత్నాలు చేస్తారు, ఏవో కోపాలు తాపాలు, ఎంతమందికి అణిగిమణిగి ఉండాలి, ఎంతమందితో సీరియస్ గా మాట్లాడాలి, ఎన్ని రకాలండి. అధర్మం లేకుండా నువ్వు ఏ ఉద్యోగం చెయ్యి, మనసులో అయినా సరే నీలో ఏదో ఒకటి ఉంటుంది. మరి అధర్మం చేస్తుంటే మనసు మోక్షం ఎందుకు పొందుతుందండి, దేహానికి మోక్షం ఎలా లభిస్తుంది, వాడు శాంతిగా ఎలా ఉంటాడండి, ఆలోచన ఉంటుంది, మనసు ప్రశాంతత ఎలా పొందుతుంది, దైవంలో ఎలా లగ్నం అవుతుంది, అద్వైతం ఎలా అంటే అద్వైతాన్ని ఆచరణలో పెడుతున్నావని నువ్వు ప్రశ్న వేసుకో, నీకు నువ్వు ఎవరు ప్రశ్నించక్కర్లేదు. సర్వకాల సర్వావస్థల ఏంటో అద్వైతాన్ని ఆచరణలో పెడుతున్నావా, నేను బ్రహ్మం అన్న స్థితిలో ఉంటున్నావా, అప్పుడు నువ్వు ఉద్యోగం కాదు ఏదన్నా చేస్తావు. అందుకని ముందర పొందరా తర్వాత సగం చూద్దామంటే ముందు పొందుతున్నారా మరి. అనర్థాలకు మూలమైన నిడి అని చేస్తారు. మానవ దేహం ధర్మ సాధనం, పుణ్యకర్మల వల్ల అది స్వర్గానికి తీసుకెళ్తుంది. అదే చిత్తశుద్ధి ద్వారా ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ కిందకి రావాల్సిందే. మళ్ళీ నికృష్ట జన్మలు స్వర్గానికి వెళ్ళాం కాబట్టి మళ్ళీ మనుష్య జన్మ వస్తుంది, ఉన్నత జన్మ వస్తుంది అని భావించకండి. ఎందుకంటే స్వర్గం ఉందంటే నరకానికి కూడా వెళ్ళాలి. పోన్లే అని ఇక్కడ వీళ్ళు చెప్పలేదు. మొత్తం స్వర్గానికి వెళ్ళేంత పుణ్యం చేశారా? నిజంగా మీరు చేసే సత్కర్మలు అయితే మీరు డైరెక్ట్ గా మోక్షాన్నే ఇస్తుంది. అమ్మవారు కావచ్చు, బ్రహ్మం కావచ్చు, గురువు కావచ్చు. కాబట్టి కేవలం స్వర్గానికి వెళ్ళేసేస్తే మంచి జన్మ వచ్చేస్తుంది హాయిగా అది ఇదని అనుకోకండి. స్వర్గం తర్వాత నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడికే రావాలి. మళ్ళీ నికృష్ట జన్మలు టాలీ చేస్తాడండి, లెక్కలేడు. మీరు ఎన్ని వస్తువులు కొనుక్కున్నా ఇంతలా అని అంటారు. అన్నిటికి విడివిడిగా లెక్కలేస్తాడు. ఏదో డిస్కౌంట్లు అంటాడు, ఏదో రకరకాలుగా ఉంటాయి. ఆఫర్ అయ్యాక వెళ్ళిపోయి ఇవ్వమంటే వాడు ఇస్తాడా? ఇవ్వడు. ఇలా రకరకాలు. కాబట్టి మరణం పొందాక నువ్వు ఏంది చేసేది? ఏమీ చేసేదే లేదు. మీరు స్వర్గానికి వెళ్తానని మరణించిన తర్వాత మీకు స్వర్గం అయితే ఏంటి, నరకం అయితే ఏంటి ఏదన్నా. అందుకని నరకం ఇక్కడే ఉంటుందండి. నరకం ఎక్కడో పైన లేదు, స్వర్గం కూడా పైన లేదు. ఇక్కడ నువ్వు ఆనందంగా ఉంటే అదే స్వర్గం, బాబుతో ఉంటే అదే నరకం. కాబట్టి చిత్తశుద్ధి ద్వారా ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఏ వివేకవంతుడైన జీవుడైనా ఉన్నతోన్నతమైన అక్షయ పరమానంద భరితమైన మోక్షాన్ని పోగొట్టుకోడు. వివేకవంతుడు అంటే కాస్త తెలివి అన్నారు అంటారు కదా, నీకు ఏమాత్రం తెలివి ఉన్నా ఇలా చేస్తావా నువ్వని. అది కాబట్టి వివేకవంతుడు అంటే ఇక్కడ వీడికి తెలిసింది. ఇప్పుడు మీ అందరికీ తెలిసింది పరమసత్యం ఏమిటో తెలుసు, మోక్షం అంటే ఏమిటో తెలుసు, సాధన తెలుసు. అయినా సరే విషయాలను పట్టుకుంటారు. ఇక విషయాలంటే విషయంలోనే ధనం కూడా ఉందిలేండి, మళ్ళీ విడిగా చెప్పి బాధ పెట్టడం ఉంది. ఏమిటో భిక్షు గీతలో మొత్తం అంతా ఇదే ఉంది, ధనం గురించి. ఎందుకంటే ధనానికే లోబడిపోతారు కదా. ధనం ధనం ధనం. అబ్బాబ్బా, లేని వాళ్ళు సుఖంగా లేరా? ధనంతో సుఖం వచ్చిందని ఎవడండి అనేది? అసలు లగ్జరీ వస్తుంది. ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అనుకోండి, కోట్ వేసుకెళ్ళాలి, వాడికి వస్తాడు. ఏసీ లేదనుకోండి, వాడి గోల ఏమైపోతుంది? ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలడు హాయిగా. అదే మామూలు షర్ట్, ఆఫీసర్ అయినా మామూలు షర్ట్ వేసుకోకూడదని రూల్ ఏం లేదు. అంటే ఇక్కడ కేవలం డబ్బు వల్లే మనకి ఆనందం లభిస్తుంది అంటే సత్యం తెలుసుకోవడం ఎందుకంటే, మరి సత్యం తెలిసి ఏమిటి ఉపయోగం నీకు? పరమ సత్యం తెలిసి మోక్షాన్ని పొందవచ్చురా. ఈ మానవ జన్మ లభించిందే అందుకని ఇంత బోధ వింటూ వినలేదు, తెలియలేదు, అవి వేరే విషయాలు. కానీ తెలిసింది విన్నారు. అయినా సరే చూడండి, ఒక చెయ్యి ఇటు ఒక చెయ్యి అటు, ఒక కాలు ఇటు ఒక కాలు, రెండు పడవల మీద కాళ్ళు పెడితే ఏమవుతారండి? మునిగిపోతారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఏం ఉపయోగం లేదు, అటు అది లేదు, ఇటు ఇది లేదు. స్థిరంగా ఫస్ట్ ఇక్కడ ఉండరా, బ్యాలెన్సింగ్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారండి కొంతమంది. అప్పుడు వాడు ఎంత దూరం అయినా ఎలా అయినా వాడు రెండుగా అంటే ఆ పడవల మీద కాళ్ళు పెట్టి వెళ్ళగలుగుతాడు. ప్రాక్టీస్, అది అంటారు కదా, ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ తో వాడు చేయగలుగుతాడు. మరి అద్వైత ప్రాక్టీస్ ఎందుకు చేయరండి? పర్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు ఎట్లా తిరిగినా నష్టం లేదుగా, ధనము సంపాదించవచ్చు, అసలు ఏదైనా చేయొచ్చు. హాయిగా కళ్ళు మూసుకు పడుకోవచ్చు, సినిమాలు చూడొచ్చు, ఎన్నన్నా చేయొచ్చు. కానీ అవి తలకెక్కాయా? అబ్బే, విషయాలు 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 విషయాలు, ఆ విషయాల్లోనే గోల గోల. ఎంత చెప్పినా విషయాలు వదలందే. వాటికి ఎన్ని సమర్థింపులు మళ్ళీ గురువుకే చెప్తారు, అందుకండి ఇందుకండి అని. అందుకని మళ్ళీ ఏంటి చెప్పుకుంటామంటే సత్సంగాలకు మటుకు సమయం ఉండదు, ఉద్యోగాలు చేసే వారికి లీవ్ ఉండదు. అదే బాహ్యమైన పెళ్ళిళ్ళకి పేరెంటాళ్ళకి వేరే అన్నిటికీ సెలవులు ఉంటాయి, ధనము ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదండి, మళ్ళీ వాళ్ళు మన ఇంటికి రావద్దు మనం పిలిస్తే, ఇగో ఇవి ఒరే నీ ఇల్లేమిటిరా గడుగు, అసలు నీ దేహం ఎందుకు లభించిందో తెలుసుకుని కూడా మళ్ళీ ఈ లంపటాలు ఏమిటి? ఏమంటే వాడు రాకపోతే మీ ఇంట్లో ఫంక్షన్ ఆగిపోతుందా? రావాల్సిన వాళ్ళు ఎలాగో వస్తారు. ఎందుకంటే భయం, వీడు రాలేదు పోని వాడి ఇంటికి వెళ్ళావు, వాడిని ఇంటికి వస్తాడని గ్యారంటీ ఇచ్చాడా? అయినా సరే విషయాలనే పడుతుంది. చెప్పారు కదా నిన్నే డాబు దర్పం,
నాకే కదా డబ్బు ఉంది. ఏమిటండి ఏం చేస్తా? అక్కర్లే గరికపో అంటే ఆ గరికపోచను కూడా ఇచ్చే సత్తా ఉన్న ఆయన దగ్గర నీకు కావలసిన డబ్బు నీకు ఇవ్వడా? ఇస్తారమ్మా. ఇచ్చి తీర్తాడు. అన్ని ఆయనదే అంటుంటే మళ్ళీ నువ్వు సంపాదించేది ఏమిటి? కానీ నువ్వు సంపాదన ఎందు అనంటి విషయాల ఎందు నీ మనస్సు లగ్నమైన అన్ని రోజులు నీకు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే అవన్నీ నువ్వు సమర్థింపులు చెప్పుకున్నావు కదా. ఇదండి అదండి, వాళ్ళని పోషించాలి, వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఇది చేయాలి, ఇంకోటి ఏదో చేయాలి, లేకపోతే నేను ఏదో బిల్డింగ్ కట్టాలి, లేదా పిల్లలకి ఇవ్వాలి, లేదా ఇంకోటి ఇవ్వాలి, ఏదో పెట్టుకుంటాడు. అన్ని సమర్థింపులే, అన్ని అనవసరమైనవే, అన్ని నీకు నీకు ఇష్టపు జన్మలు ఇచ్చేవి. ఇందులో నువ్వు ఒకళ్ళని ఉద్ధరిస్తున్నావంటే నీకేదో పుణ్యం వచ్చేసి నీకేం ఉన్నత జన్మ రాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. నీకు ఇష్ట జన్మలే వస్తాయి, సందేహమే లేదు. కాబట్టి వివేకవంతుడైన వాడు ఈ యొక్క అక్షయ పరమానంద భరితమైన మోక్షాన్ని పోగొట్టుకోడు. అజ్ఞానం భ్రాంతియే జీవుణ్ణి సత్యాన్వేషణ చెయ్యనివ్వక అడ్డుకుంటూ ధనాసక్తిని వీడనివ్వక దుఃఖప్రాప్తి నిశ్చితమయ్యేలా చేస్తాయి. బాధ కదండి. ఏమిటి ఇక్కడ ఉద్యోగం చేస్తే నేను అనుకున్నంత డబ్బులు వాడు ఇవ్వట్లేదు అని వేరే చోటికి పారిపోతారు. ఇలా రకరకాలు. అదే నేను తప్పని అనటం లేదు. మనసు దాని ఎంత ఉందనుకోండి, ఇక్కడ ఏం చేస్తాడని కానీ కనీసం మనసు ఎక్కడ ఇదవుతుందో అక్కడ చేస్తే కనీసం వాడి తృప్తి అయినా ఉంటుంది. ఉద్యోగాలు మారుతారు, నేనేం దాన్ని దోషంగా పరిగణించటం. కానీ నీ బుద్ధి మారలేదే. ఇంకా విషయాలకో ధనానికో ఇంకా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే నీ వయసు ఎంత? నువ్వేమన్నా గ్యారంటీ ఇవ్వగలవా? నేను తప్పకుండా మోక్షాన్ని పొంది తర్వాతే చనిపోతాను అని ఎలాగండి? కాబట్టి తర్వాత చివరికి ఏడవక తప్పదు. పావర్గము అంటే పప్ప బబ్బమ ఇవి వాటికి చెప్తున్నారు. పా అంటే పాపం. ఎవడు పాపాలు చేస్తాడో తెలుసు కదా. ఆత్మ జ్ఞానం కలిగిన పిమ్మట కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ నశిస్తాయి. అందువలన మోక్షం లభించి తీరుతుంది. పాప పుణ్యాలు రెండిటికి అతీతం. కర్తృత్వం ఉన్నవాడికే పాపం, కర్తృత్వం లేని వాడికి పాపం ఎక్కడుందండి? నేను చేశాను అన్నవాడు అనుభవించక తప్పదు. నాకు కావాలి, నేను ఫలానా, అన్ని కర్తృత్వాలే. నేను పొందాలి, నేను కొనుక్కోవాలి, నేను అనుభవించాలి, భోక్తృత్వం ఉన్నవాడికి పాపం వచ్చి తీరుతుంది. ఏం డౌట్ ఏం లేదండి. పాపం వచ్చి తీరుతుంది, నువ్వు అనుభవించే తీరుతావు. ఎక్కడికో వెళ్ళి అనుభవిస్తావని నికృష్టం జనమా? నరకం కాకపోతే స్వర్గం అవుతుందండి. అందుకని మీరు స్వర్గ నరకాలంటే ఎక్కడో పైన ఉన్నాయండి, నేను చనిపోయాక ఏం జరుగుతుందో నాకు తెలియదు కదండి అని అనుకోకండి. ఇక్కడే నికృష్టం జన్మ జరుగుతుంది. నేను చెప్పాను కదా, ఒక మానవ జన్మలో తప్ప మిగతా జన్మల్లో పూర్వజన్మ స్మృతి ఇస్తాడు ఆయన, బుద్ధి ఉంటుందేమో అని. మరి ఇంత బోధ విన్నా కూడా ఇంకా మేము విషయాల్లోనే ఉంటామండి. వాళ్ళ మీద కోపాలు, వీళ్ళ మీద కోపాలు, వాళ్ళు అలా ఎందుకు చేయాలి, వీళ్ళు ఇలా ఎందుకు చేయాలి, వాడైనా డబ్బు సంపాదించేది, నేను సంపాదించలేనా? నాకు ఇంకా ఓపిక ఉందండి, ఇంకొన్నాళ్ళు ఓపికతో ప్రయత్నం చేస్తాను, ఎంత వస్తే అంత వస్తుంది, ఆ తర్వాతే మానేస్తాను. అంతేగాని ఓపిక ఉంది, ఇప్పుడే నేను ఆ మోక్షాన్ని పొంది తీరుతాను, ఆ తర్వాత డబ్బు సంగతి చూసుకుంటాను అని అంటారా? నీకు ఇప్పుడు తిండికి బట్టకు లోటు లేదు కదా. ఇంకో 10 ఏళ్ళు కూడా అనుకుందాం, 10 ఏళ్ళ వరకు నీకు డోకా లేదు నువ్వు సంపాదించిన డబ్బుతో. ఎన్ని ఆస్తులు కూడబెట్టారో లెక్క పెట్టండి. అవి లెక్క పెడతారండి ఎవరన్నా? ఇంకా లేదని అంటారు. గురువులు లెక్క తీశారనుకోండి, అప్పుడు అదేదో అంటారు, 10 తరాలు తిన్నా తరగనంత ఆస్తి సంపాదించానంటే ఏంటండి గొప్ప? 10 తరాలు నువ్వు ఉంటావా? రెండో తరానికి ఉంటావో లేదు తెలియదు, మూడో తరానికి కూడా. ఎందుకంటే మరి అవన్నీ సంపాదించి 10 తరాలు వాడి కోసం నువ్వెందుకు కష్టపడతావు? ఎవడికి వాడే కదండి కష్టపడాలి. నీకు అసలు తెలిసింది, ఇప్పుడు సత్యం తెలిసింది, మోక్షం ఎలా పొందాలో తెలిసింది. మోక్షం పొందడం తెలిసాక కూడా ఇంకా ఏడవడానికి ప్రయత్నాలు చేస్తే ఏం చేస్తారు? ఇంకా ఏడుస్తానండి అంటే ఇంకేం చేస్తారు? గురువులు కూడా వాళ్ళని వదిలేస్తారు, సరే ఏడ్చుకోరాలి.
కాబట్టి ఆ మోక్షము పాపపుణ్యాల రెండిటికి అతీతం. ఫలం. కర్మ ఫలాలు వాసనలై జీవుణ్ణి బంధిస్తాయి. ఈ వాసనలే జీవుణ్ణి భవిష్య కర్మలకు ప్రేరేపిస్తాయి. కర్తృత్వం లేనప్పుడు కర్మ లేదు, కర్మ లేనప్పుడు కర్మఫలం లేదు. పరిమితమైన కర్మఫలం అపరిమితమైన ఆత్మను బంధించలేదు. కృష్ణ పరమాత్మని ఆ తల్లి కట్టేయగలిగిందండి? ఎంత తాడైనా తక్కువ పడుతున్నాయి. ఆఖరికి ఆయన తల్లి ఎందుకు జాలి తలిచి, మీ అందరి ఎందుకు జాలి తలిచాడు. ఆయన జాలి తలిచే మీకు మోక్షం యొక్క మార్గాన్ని ఉపదేశం చేశాడు. ఆయన బోధ అనంతంగా జరిగింది. ఏమైందండి? ఇంత కారుణ్యం వృధా చేసేతులో అమృత భాండాన్ని జార విడుచుకుంటున్నారు. అమృత భాండాన్ని పక్కకు వదిలేస్తున్నారు. పక్కకు పెట్టట్లేదు. మీరు అమృత భాండాన్ని వదులుకుంటున్నారు. అగో పాప ఫలాన్ని పట్టుకుంటున్నారు. ఇంకా ఇంకా ఇంత చెప్పినా మీలో మార్పు వస్తుందా అంటే నాకు అనుమానం. ఎందుకంటే ఇప్పటికీ రావట్లేదు. ఇంకా మీకు ఆ బాహ్య విషయాల పట్ల, ధన సంపాదన పట్ల ఏం చేస్తానండి? ఇప్పుడు ఉద్యోగం మానేసి అంటారు. అసలు ఎంత పిచ్చి ప్రశ్న అండి! ఏ సాధన చేయలేవా? అసలు ఏం చెయ్యాలి అన్న ప్రశ్న ఎందుకు వస్తుంది నీకు? నేను సాధన చేసుకుంటానని నువ్వు నిశ్చయం అయితే నీ చేత ఏం చేయించాలో ఆయన చేస్తాడు. నీ ప్రయత్నం లేదు, ఆయన ఏంటి చేస్తాడు? అందరూ అదే ప్రశ్న. ఏం చేస్తామండి ఒట్టిగా ఉండి? సరే, పోగేసుకోండి ఇంకా కర్మఫలాలు. నువ్వు ఎందుకంటే నువ్వు కర్మ చేస్తావు, అందులో అన్నిట్లో నువ్వు ధర్మంగానే లేవు. అధర్మం ఉన్నది బాహ్య ప్రపంచంలో. అధర్మం లేని ఇది నీవు స్ట్రాంగ్ గా నేను ధర్మంగానే ఉండి తీరుతానన్న నిశ్చయం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ధర్మం చేయగలుగుతావు. బాగా చెప్పాడు, నువ్వు సంతకం పెట్టి నోరు మూసుకుని వాడికంటే సంతకం పెట్టి ఏం చేస్తావు? నిజంగా నీకు ధైర్యం ఉందా? నేను చెయ్యనండి, నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదని నువ్వు అనగలవా? ఆ ధైర్యం నీలో ఉందా? ఆ ధైర్యం ఉంటే ఈ ఉద్యోగం కాబట్టి ఇంకో ఉద్యోగం ఇస్తాడని పెరియవారి కథల్లో కూడా చెప్పుకున్నా. నాకు ఆ లిక్కర్ దాంట్లో చేయడం ఇష్టం లేదు స్వామి, నిజంగా ఇష్టం లేదు. లేదు స్వామి, నాకు వేరే, కానీ ఏం చేయాలి, గవర్నమెంట్ కుటుంబాన్ని పోషించాలి కదా స్వామి అని ఆయన మొరపెట్టుకున్నాడు గురువుకి. సరేలే అయితే అన్నాడు. ఆయనకు అర్థం కాదు, ఏమిటి గురువు గారు ఏం పట్టించుకోలేదు. సరే కానివ్వండి, ఏం చేస్తాను నేను అనుకుని వ్యాకులతలు వెళ్ళేసరికి అతనికి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయినట్టు ఆర్డర్స్ వచ్చున్నాయి ఇంటికి. చూడండి, గురువులు చేయలేదంటే ఏమీ లేదు, పరమాత్మ చేయలేదు. చేసేది చేయించేది చేయబడదు అని చెప్పినా ఈ ప్రశ్న వేస్తారు తప్ప, లేదు నేను సాధన చేసుకుని తీరుతాను, మోక్షాన్ని ఇప్పుడు పొందుతాను, తర్వాత సంగతి తర్వాత, ఏం జరిగితే అది జరుగుతుంది అని మీరు అనగలరా? రమణ మహర్షి ఏం సంపాదించాడండి? రమణ మహర్షికి అన్ని ఎవరు సమకూర్చారు? ఆయన ఏం పనులు చేశాడు? ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళు పనులు చేశారా? వాళ్ళకి ఫుడ్ పెట్టలేదు ఆయన? ఎక్కడి నుంచి వచ్చింది ఫుడ్? ఇవేవి మీరు గమనించరు. ఎందుకంటే మీకు అది అనవసరం. ఎందుకంటే మీరు ఇక్కడ సంపాదన ఉండాలి, విషయాలు కావాలి మీకు. విషయాల్లో ఆనందం పొందుతున్నారు అనుకుంటున్నారు మీరు, విషయాలతో ఫలాన్ని పొందుతున్నారు, అనుభవించవలసి వస్తుంది. నికృష్టపు జన్మలను పొందవచ్చు. అది లేదు. ఎంతసేపు ఆ విషయాలు, నగలు, డబ్బు, ఇది వీడెట్లా వాడెట్లా, వాడినన్నా వీడినన్నా ఏదో ఒకటి ఇవే గోలు. ఎందుకంటే అవన్నీ మీకు కరుణతో ఉపదేశం జరిగింది, బోధ జరిగింది, పొందరా అని. కానీ వాటి ఎందున్న మమకారమో, వాటి ఎందున్న అపేక్షో, తితీక్షో ఏదైనా సరే, అయ్యో ఎలాగంటే ఎలాగండి ఏమంటాడండి గురువు? సార్ అయితే ఉద్యోగం చేసుకోండి. గురువుకి కష్టాలు చెప్తున్నావు కానీ ఎలాగైనా సరే నేను దీక్ష చేసి, అమ్మ నేను పొందేటట్టు నన్ను అనుగ్రహించండి అని ఎవరండి అడుగుతున్నారు? ఒట్టిగా అంటారు దీక్ష తీసుకున్నాను గురువు గారు, దీనికి విఘ్నం రాకుండా చూడండి అంటారు, అంతే. మీవి పై పై మాటలు కాబట్టి గురువు కూడా ఆ సరే అని వదిలేస్తారు. ఏది ఆ పట్టుదల ఉందా? ఇవన్నీ అనవసరం అంటే నేను పొంది తీరుతారా, ఆ తర్వాతే నాకు ఏదైనా అని అనగలరా? మీలో కనుక దృఢత్వం ఉంటే మీరు ఉద్యోగం మానక్కర్. ఉద్యోగం ఉండాలా ఊడాలా అనేది ఆయనే చూసుకుంటాడు. ఉద్యోగం అడ్డమే కాదు అసలు. నీలో దృఢత్వం లేదు కాబట్టి నువ్వు పొందట్లేదు. ఇక్కడ కేవలం అదొక్కటే. పోనీ ఉద్యోగం చేయని వాళ్ళు ఏమన్నా పొందారా? దృఢత్వం లేదు, పొంది తీరాలన్న తపన లేదు, తితీక్ష లేదు, ఇష్టం లేదు. ఎంత ఇష్టం ఉండాలో అంత.
చక్కగా పరబ్రహ్మ నీకు అన్ని ఇచ్చాడయ్యా, శరీరానికి శక్తి ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, పరిస్థితులను అనుకూలం చేశాడు, అయినా సరే మేము సాధన చెయ్యం. విషయాలు విషయాలు విషయాలు, కర్తృత్వం భోక్తృత్వం, ఐడెంటిటీ, నేను ఫలానా నేను ఫలానా, అంతే. నేను బ్రహ్మం, లేకపోతే ఏమిటి బ్రహ్మం. కాబట్టి ఫలము అనుభవించక తప్పదు. యత్ భావం తత్ భవతి. బా మామూలు బా, దాన్ని బంధనం, దానికి ఒత్తులేదు మొదటి భాగం. బంధనం అన్ని మీరు పెట్టుకున్నవే, ముళ్ళన్ని మీరే ఎత్తుకున్నారు. అయ్యో ఇదండి అదండి చెప్పాక ఇందాక, వీళ్ళని పోషించాలి వాళ్ళని పోషించాలి. ఏమండి పిల్లలు పెళ్లిళ్ళు చేశారు, ఎందుకంటే ఇంకా మీకు తాపత్రయం, వాళ్ళ జీవితం వాళ్ళు బతకరా? నిన్ను సలహా అడిగాను చెప్పు, వాళ్ళలో కల్పించుకుంటే ఏం జరుగుతుందండి? దుఃఖమే వస్తుంది. అయ్యో వీళ్ళు ఇలా చేశారు ఏంటంటే అని బాధపడుతున్నాం. వాళ్ళు చేస్తారండి, అది వాడి నైజం, వాడి గురించి నువ్వెందుకు ఏడవటం? తెలుసుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ పరబ్రహ్మను పొందాలి. ఎస్, కొంచెం కఠినంగానే ఉన్నాయి నా మాటలు, ఏం చేస్తాను మరి. నయాన భయాన సామ వేద దాన దండోపాయం వరకు తెచ్చుకున్నారు మీరు, ఇంకా వాటినే పట్టుకుని లంపటాలను పట్టుకుని ఏమి ఎందుకు లేదు ధైర్యం? ఏమిటండి వాళ్ళు చేసేది? పరబ్రహ్మం కన్నా మిన్నగా వాళ్ళు చేయగలరా? నీకు రోగం వస్తే పరబ్రహ్మం నిన్ను ఏం చేయాలో ఆయన చేస్తాడు. పిల్లలు ఏం చేసేది లేదండి, పిల్లలు చేయరు, పక్కవాడు చేయరు, ఎవడు చేయడు. చేసేది చేయించేది చెయ్యబడేది అన్న మీరు మాట మీరు మర్చిపోయారు కాబట్టి బంధనాల్లో చిక్కుకుంటారు. ఇది ఉంది అది ఉందా, మీరు ఉంది అనుకున్నన్ని రోజులు మీకు తప్పదు. వచ్చినప్పుడు చూసుకుందాం అనట్లేదు మీరు, ఉంది అంటున్నారు, ఇంకా నాకు అది ఉందండి ఇది ఉందండి అంటున్నారు. మీరు ఉంది అని ధీమాగా స్థిరంగా అన్నారు కాబట్టి మీకు ఉన్నాయి. ఏదైతే అది అవుతుందిలేండి, అక్కడ ఎక్కడ ఇది లేదు. అప్పుడు రాకుండా చేసే శక్తి ఆయనకి లేదా? వచ్చినా నీ మనసు నిలబడే శక్తి నీకు ఇవ్వడా? ఎవరండి అలా అనుకుంటారు? ఎవరు అనుకోరు. ఆత్మ దేహ మనోబుద్ధులకు అతీతమైనందున వాటి చేత బంధించబడదు. పరిమితమైనది అపరిమితమైన దానిని ఎలా బంధిస్తుంది? పరిమితమైన దానితో మిథ్యా తాదాత్మ్యము వలన బంధనము ఏర్పడుతోంది. అపరిమిత ఆత్మ స్వరూప అనుభవం వలన ఈ మిథ్యా తాదాత్మ్యం నశించి తీరుతుంది. నశించాలంటే మీరు ముందు దాన్ని ఇది ఉండాలి కదండి. అరుణాచలం వెళితే వెళ్ళాను అంటారు కానీ వెళ్లకుండానే వెళ్ళాను అని ఎలా అంటారు? అనుకుంటున్నాను, వెళుతూ ఉన్నాను, ఇలా అన్ని మాటలు వస్తాయి. వెళ్ళాక వెళ్ళాను అనగలుగుతాను. నిశ్చయబుద్ధి ఉంటే కదండి నిశ్చయము. నిశ్చయబుద్ధి లేనప్పుడు మీరు ఏదనుకున్నా నేనేం చేయలేనండి, కొంచెం కాఠిన్యం వహించాల్సి వస్తుంది. ఏం చేస్తారు మరి? గురువు ఇంత కష్టపడుతున్నారు, పొద్దునే లేచి ఇన్ని చెప్తున్నారన్నా సరే అబ్బే, గురువు దారి గురువుదే, మన దారి మందే. ఫస్ట్ ఎగ్గొట్టేదే ప్రవచనం. ఏదైనా పని ఉందనుకోండి, ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, ఏమంటే వింటే తప్ప దోషం అని ఏమనుకోకండి. ఈ గంట సేపు నేను వినవలసిందే, నేను వినకపోతే కుదరదు, గురువు గారు చెప్తున్నారు కాబట్టి నేను వినాలి అని ఎంతమంది అనగలుగుతారండి ధైర్యంగా? ఎక్కడికన్నా వెళుతున్నా ముందు ప్రవచనం మానేస్తారు, పని ఉంటే ప్రవచనం మానేస్తారు, చుట్టాలు వస్తే ప్రవచనం మానేస్తారు, దేనికైనా ఫస్ట్ మానేస్తారు. మానేస్తే నిశ్చయబుద్ధి ఎక్కడుందండి? ఎట్టి పరిస్థితుల్లో నేను వినటమే, వినవలసిందే అనే నిశ్చయం ఎక్కడుందండి? పార్టీలు ఫంక్షన్లకు కూడా వెళ్తారు, అవి మానేస్తారా? ఏం అక్కడ లేటుగా వెళ్ళకూడదు, ఒక గంట తర్వాత వెళ్ళరు. పార్టీ ఉంది తయారైపోయి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు? అరే నీ జీవితం వృధా అవుతోందిరా, మళ్ళీ ఈ క్షణాలు రావు, దానికోసం తాపత్రయపడుతున్నావు. ఏ క్షణం ఏమి జరుగుతుందో నువ్వు చెప్పలేవు, అయినా సరే వదిలేస్తా. బంధనం వాటి పట్ల పట్టం, ఎక్కడ బంధనం పట్టాలో అక్కడ లేదు. దేన్ని పట్టుకుంటే నువ్వు అసలు తరిస్తావో, అసలు ఏ గోల లేకుండా ఉన్నన్నాళ్ళు కూడా పరమానందంగా ఉండగలుగుతావు, దాని పట్ల బంధనం ఏర్పరచుకోవాలి. అనరండి, వీడి ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఇది చేస్తాడు, అలాంటి వాడు అని మీరు తిట్టట్లేదు వేరే వాళ్ళని. ఇంట్లో వాళ్ళు నచ్చర్లేండి, బయట వాళ్ళే నచ్చుతారు, ఇంట్లో వాళ్ళతో ఇలా ఉంటాడు, బయట వాళ్ళతో అలా ఉంటాడు, ఇవన్నీ మీరు అన్న డైలాగులే. గురువు కూడా అదే అంటున్నాడు. మీ ఇంట్లో ఉన్నవాడు అంటే నీ ఒంట్లో ఉన్నవాడు పరమేశ్వరుడు, వాడిని పట్టుకోక ఎందుకండి బయట వాళ్ళని పట్టుకుంటున్నావని. మీ డైలాగే, సేమ్ డైలాగ్.
మీ ఇల్లు అంటే మీ దేహమే. దేహంలో ఉన్న పరమాత్మను పట్టుకోకుండా వేరే వాడు ఏమిటి ఉపయోగం? వాడిని పట్టుకున్నారు కాబట్టి ఏడుపే. ఏడవట్లేదు. మీరు ఎంతో సాయం చేశారండి, వాడు మీకు సాయం చేశాడా? వాడు మిమ్మల్ని మెచ్చుకున్నాడు. ఎంత గోలో మెచ్చుకుంటే వాడు సరిగ్గా మెచ్చుకోలేదు. ఏదో మెచ్చుకోకపోతే నేను ఫీల్ అవుతానని అన్నాడండి. వాడు దర్జాగా ఉంటాడు. అంటే కర్మ ఎవరు అనుభవిస్తారు? నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు వాడికి డబ్బులు పెట్టావు, వాడు బిందాసుకుంటాడు. ఎందుకంటే నువ్వు పెడుతున్నావు, ఇంకా డిమాండ్ చేస్తాడు. సరిపోవట్లేదు, ఇంకొంచెం పంపి అంటాడు. ఏమైంది? నీ దగ్గర డబ్బులు సంపాదిస్తున్నావు కదా, నాకు పంపి అంటాడు. లేదా వేరే వాళ్ళకి వాడు అంతా ఇదండి, ఏదో గొప్పగా మమ్మల్ని పోషిస్తున్నా అని అంటాడు. పోషిస్తే మొత్తం పంపించాలి కానీ ఇలా పంపిస్తారా? ఇలా ఎన్నో అంటాడు. అప్పుడు నువ్వే కదా ఏడుస్తావు. నీకు చెప్పారా వాడిని? వాడిని పని చేయించుకో, పని చెయ్యి అని చెప్పే ధైర్యం నీకు లేనప్పుడు ఎందుకండి నీకు? వాడిని చెడగొట్టిన పాపం కూడా నీకే వస్తుంది. మీరు అందరూ అనుకుంటారు అలాగా. లేని వాడికి ఏదో ఇచ్చేస్తే ఇదే, వాడికి లేని బద్ధకాన్ని అనండి, లేకపోతే ఇంకోటి కానీ వాడికి ఏదో చేసి నువ్వే వాడిని చెడగొడుతున్నావు అంటే అర్థం ఏంటి? దోషం తెచ్చు. రాముడు వెళ్ళిపోయాడండి. తండ్రి అన్నాడు, ఏమన్నాడు భరతుడు వచ్చి? అన్న నాన్న చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆ మాట పాటించక్కర్లేదు, నువ్వు రా, నువ్వు అదంటే రాజ్యం వేలు అని అంటే వెళ్ళిపోయాడండి ఆయన. అయ్యో పాపం తమ్ముడు కష్టం అని వెనక్కి వెళ్ళాడా? సరే నువ్వు అలా ఉండు, నాకు వార్తలు పంపిస్తుండు, నీకు సలహాలు నేను ఇస్తానని అన్నాడా? అవి గమనించారు మీరు. అనవసరమైనవి గమనించి లేని లంపటాలు బంధనాలు పెట్టుకుంటారు. భయం, ద్వైత అనుభవమే భయం. అద్వితీయమైన ఏకైక ఆత్మతత్వంలో ఎవరికి ఎవరు భయపడాలి? అంత బ్రహ్మాండం. వాడు వేరన్నప్పుడే నీకు భయం. మీకు ధైర్యం ఎందుకు లేదు అంటే వాడు మీలోనే ఉంది కాబట్టి, వాడిలో ఉండటం కాదు. వాడు దుర్మార్గుడా ఇంకోడా? రావణాసురుడికి మరి రావణుడు ఎందుకు భయపడలేదండి? శిశుపాలుడికి, దుర్మార్గులకి మరి భగవంతుడు అనండి సరిపోని రావణుడు వారు భయపడ్డాడు ఆ రాక్షసులకి? లేదమ్మా. ధైర్యంగా ఎదిరించి నిలవరించాడు. మరి ఆ ధైర్యం మీలో ఎందుకు లేదంటే? అవి కాదండి వాళ్ళే అన్నారు. భయం మీలో ఉంది, వాళ్ళలో లేదు. వాడి వల్ల మీకు కలగలేదు భయం. భయం మీరు కలిగించు. మీరు వాడికి భయపడ్డారు, వాడికి ఇది చేశారు. కాదండి వాళ్ళంటే నాకు భయం, దొంగ మాటలు. నువ్వు అన్నావు ఆ మాట భయం అని, వాడు అన్నాడా? నేను భయపడమని చెప్పాడా? గదిలో పెడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుందని చెప్తారు. అసలు ఎందుకండి మీరు భయపడాలి? అసలు ఎందుకు వాడికి ప్రాధాన్యత ఇవ్వవలసిన వాడికి ఇవ్వకుండా నీలోనే నీ ఊపిరిగా అనండి, అసలు నువ్వు దేనికైనా సరే కారణభూతుడైన ఆ పరబ్రహ్మంకి భయపడదు. ఏడవడానికి కూడా రెడీ. అప్పుడు అంటారు, ఏంటి స్వామి నిన్ను నమ్మాను కదా, ఏమిటి నాకు ఈ దుఃఖాలు అంటారు. ఎక్కడ నమ్మావండి? నమ్మితే ఎందుకు వస్తుంది దుఃఖం? అయినా పక్కన పెట్టారు అంతే, అవసరమైనప్పుడు ప్రార్థన చేశారు. ఫస్ట్ ఎగ్గొట్టేది దైవ ప్రార్థనే కదండి. ఇంట్లో బద్ధకంగా అన్నారు కదా, అబ్బాయి వాడు పూజ చేయొద్దులే రేపు చేసుకుందాంలే అని. ఇంట్లో ఒక రోజు ఏదో ఫంక్షన్ చేశారు అనుకుందాం, పోని దైవ కార్యం. మర్నాడు దేవుడు పూజ చేస్తారండి? పాపం ఆయన 11 వరకు ఆయనకి ఏమీ లేవు. ఇవన్నీ మీరు ఆచరించినవే, మీకు తెలియంది కాదు, కొత్తవి కాదు. ఫస్ట్ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో వాళ్ళని ఎగ్గొడతారు. అది దైవ ప్రార్థన అనండి, గురువు అనండి, ఎవరైనా సరే. పరబ్రహ్మ గురువుని వదిలేసినంత తేలిగ్గా బంధాలను వదిలేస్తున్నారా? వదులుతారా? బంధాలంటే కేవలం మనుషులనే కాదండి, విషయాలు, ధనము, వస్తువులు, నగలు, అన్ని రకాలు. వదలగలరా? వదులుతారా? వదలలేరు కాబట్టి బాధ వస్తుంది. నువ్వు ఎందుకు దృఢ నిశ్చయం చేసుకోవు? నేను ఎన్నోసార్లు చెప్పాను, సత్సంగానికి వెళ్ళి తీరాలని నువ్వు భావన చేసి నమస్కారం చేసుకుంటే ఎలా అయినా సరే నేను రావాలి, మార్గాన్ని చూపించండి అని అంటే మార్గం చూపించరా? నువ్వు ముందు ఫిక్స్ అయిపోయావు, యద్భావం తద్భావం. నువ్వు ఫిక్స్ అయ్యాక గురువులు ఏం చేయరు, పరబ్రహ్మం కూడా చేయడు. ఏం పరబ్రహ్మంకి ఎందుకండి? నువ్వు బ్రహ్మం అయితే ఆయనకి ఏమన్నా కిరీటంలో ఇంకో మణి పెరుగుతుందా? ముందు నీలో ఉండాలా దృఢ నిశ్చయం. ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అది సేవ అవుతుంది.
అప్పుడు మీకు ఏ అడ్డంకి రాకుండా చూసుకునేది వహామి అహం అన్నాడు. నువ్వు నిశ్చయ బుద్ధి పొందితే వహామి, నీకు నిశ్చయ బుద్ధి లేనప్పుడు ఆయన ఎందుకు వహామి అంటాడండి? ఆయనకి ఇబ్బంది పట్టలేదు. నీకోసం పని పాట లేకుండా నీకోసం చేస్తాడు ఆయన, కానీ నువ్వు ఆ ప్రాధాన్యత ఇవ్వాలి కదా. కాబట్టి ఆత్మతత్వంలో ఎవరికి ఎవరు భయపడాలి? ద్వైత అనుభవమే భయం. భయపడతారు. డబ్బు లేదని భయం, ఖర్చు పెట్టాలంటే భయం, ఇవ్వాలంటే భయం, సంపాదించాలన్నా భయం. వీడికి భయం, వాడికి భయం, అందరికి భయం. భయపడని వాళ్ళు ఎవరండి? మేము ఎవరికి భయపడమండి అని అనండి చూద్దాం. అందుకని గురువును కూడా వెళ్తాం, మాకు గురువు గారు అంటే భయం అండి. దొంగ. నిజంగా మీరు గురువుకి భయపడలేదు. నిజమైన భయం అయితే ఈ పాటికి పొందేవారు. నిజమైన గౌరవం ఇచ్చుంటే ఈ పాటికి మీరందరూ కూడా బ్రహ్మలు అయ్యేవారు. గురువుకి ఎప్పుడు భయపడలేదండి మీరు, బాగా గుర్తుపెట్టు. మరణం మా అంటే పా ఫ బ భ మా, మరణం. దేహము, మనసు లేక ప్రపంచం అనగా పంచమహాభూతాల సంఘాతమే జన్మ, మార్పు, మృత్యువు. ఆత్మ నిత్య నిర్వికార చైతన్యం, అందువలన అందులో ఎప్పుడు ఏ మార్పు ఉండదు, కావున దానికి మృత్యువే లేదు. ఈ విధంగా మోక్షం అనేది అశుభ కర్మ, అనిత్య కర్మఫలం, బంధనం, భయం, మృత్యువులకు అతీతమైనది. దీన్నే బట్టి వేలాడితే అశుభమైన కర్మలు అంటే కర్తృత్వ భోక్తృత్వాలు, వీడికి భయపడటం, వాడికి భయపడటం, ఆచరణ పెట్టకపోవటమే అశుభ కర్మలు. అనిత్య కర్మ ఫలం, ఇవి చేసినప్పుడు, అశుభ కర్మలు చేసినప్పుడు అనిత్యమైన ఫలాలు కూడా అనుభవించక తప్పదు. బంధనము, భయం, ఈ మృత్యు, వీటికి అన్నిటికీ అతీతమైనదే అసలే ఏదే నిశ్చయం. కాబట్టి ఆత్మానుభూతిని పొంది తీరాలి, అదే పరమానంద ప్రాప్తి. దీనిని కోరుకోకపోతే వాడు, ఎందుకంటే వాడికి సత్యం తెలిసే ఉపయోగం ఉందా? లేస మాత్రంగా కూడా లేదు. అన్ని తెలుసండి, ఏం లాభం? అంగట్లో అన్ని ఉన్నాయి అన్ని సామెత లేదు. అన్ని వండుకున్నారు, తినదా తినడానికి టీవీ చూస్తారు, సెల్ చూస్తారు, తర్వాత తింటా. ఏం లాభం? ఉపయోగం ఏముందండి? ఈ కర్మ మీదే, ఏం డౌట్ లేదు. మీరు వింటం మానేసినా వింటాను అంటే ఇవే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అయిపోయాయి సామ భేద దాన. పిల్లాడికి ముందర నయా అయినా చెప్తారు, అన్ని చేస్తారు. అప్పటికి వినకపోతే రెండేళ్ళు మీరు మీరు అప్పుడు అది న్యాయం అంటారు కదా. ఏం చేస్తారంటే కొట్టగా రెండు బీకాను, అందుకనే వాడు నోరు మూసుకుని ఉన్నాడు. అప్పటి వరకు తెచ్చుకున్నాడు వాడని మీరు అంటలేదు. మరి మీకో న్యాయము, గురువుకి ఇంకో న్యాయము, ధర్మం ఉంటుందా? మీరు అవలంబించేదే గురువు అవలంబించాడు, ఏది కొత్తగా అవలంబించట్లా. మీ దండనాలకి మేమేం భయపడతామండి అంటే, వాడు అక్కడ అణిగిమణిగి ఉన్నాడు కాబట్టి మీ దండనలకు భయపడ్డాడు. ఇంకో 4 రోజుల తర్వాత కొడితే ఊరుకుంటాడా? ఏంటి కొడుతున్నావు అంటాడు, నేను తిరిగి ఓటేస్తే అంటాడు. అది బాహ్యం కాదు. మీ సమర్థింపులు మీకున్నన్ని రోజులు అద్వైతంలో నిశ్చయ బుద్ధి కలగనంత వరకు అన్ని బోధలు వృధానే. అవి చెప్తా, బూడిదలో పన్నీరు పోస్తే ఏం ఉపయోగం అండి? నిరుపయోగం కదా. ఇది అంతే. మీలో నిశ్చయ బుద్ధి కలగనప్పుడు తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా. మీరు గనక ఇంకా నిశ్చయ బుద్ధి లేకుండా ఇంకా ఇలాగే ఉంటే బోధ పూర్తిగా ఇక మరలా ఏదో 10 రోజుల తర్వాత మళ్ళీ చెప్తారులే, 2 రోజుల తర్వాత మళ్ళీ చెప్తారులే అనేది లేకుండా ఉంటుంది. పర్వాలేదు. శుభం భూయాత్. చాలా. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. యక్షుని వలె ధనాన్ని కాపలా కాసేవాడు అంటే దాచుకునేవాడు, లోభంతో ఉండేవాడని, లోభి. దేవతలను, ఋషులను, పితరులను, ఇతర ప్రాణులను, బంధువులను, భాగస్థులను సంతృప్తి పరచక, భాగస్థులు అంటే గృహంలో ఉన్నవాళ్ళని, తాను కూడా అనుభవించక
పతనమై నరకానికి పోతాడు. నీ ఉనికికి ఆధారమే ఇతరులు. అందువలన నీకు ఏది లభించినా అందులో వారికి అధికారం, వారి భాగం వారికి ఇవ్వవలసిందే. నీ రుణం తీర్చుకోవాలి, రుణం చెల్లించుకోవాలి. అలా చేయక వారి భాగాన్ని కూడా తామే అనుభవించే వారిని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో దొంగలు అన్నాడు. యో భుంతే తేనయేవ సహా అంటే ఎవరికి పెట్టక తానొక్కడే భుజించేవాడిని దొంగ అని అన్నాడు. భౌతిక శక్తులు, వాని అధిష్టాన దేవతలు ప్రతి పనిని సానుకూలపరిచి ప్రాథమిక అవసరాలైన నీరు, గాలి మొదలైన వాటిని అందిస్తున్నారు. సరి అయిన జీవన విధానాన్ని, సరైన ఆలోచన విధానాన్ని మనకిచ్చే అత్యంత ప్రాచీన విజ్ఞానాన్ని, శాస్త్రాలను మన ఋషులు మనకిచ్చారు. మన పూర్వీకులు మనకు సాటి లేని సంస్కృతిని, పరంపరలను, ఆచార వ్యవహారాలతో కూడిన సమృద్ధమైన జీవన శైలిని ఇచ్చారు. ప్రతి వారు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూడా అంటే జీవులు ఒకరికొకరికి సహకరిస్తూ ఉంటారు. ఇతర ప్రాణులు కూడా, అందులో వృక్షాలు, జంతువులు అలా సహాయం చేస్తూనే ఉంటాయి. సమాజం అనేక విధాలుగా సహాయపడుతూ ఉంటుంది. అందరికీ చాలా రుణపడి ఉంటాడు ఈ జీవుడు. కాబట్టి ఎవరైతే ఇవ్వరో వారు పొందే అర్హత వాడికి లేదు. పొందినా నిలవదు, సుఖాన్ని ఇవ్వదు, ఆనందాన్ని ఇవ్వదు. అందరితో పంచుకునేవాడు, అంతటా అన్ని రకాలుగా అందరి ఆశీర్వాదం పొందుతాడు. ప్రపంచమంతా ఆయనకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఏమైనప్పటికీ ఎవరైతే తన ధన సంపత్తులకు కాపలా మాత్రమే అవుతారో వారు భవిష్యత్తులో చాలా భయంకరంగా చెప్పాడు, వారు భవిష్యత్తులో యజమాని సంపదను రక్షించే కుక్కగా జన్మిస్తాడని చెప్పారు. అంటే లోభంతో ఉండి నా డబ్బు నా డబ్బు అంటుంటారు కదా, నాది నాది అని. లోభత్వం పొంది ఇంట్లో వాళ్ళకు కూడా ఏది సరిగ్గా ఇవ్వకుండా, తాను తినక ఇతరులకు పెట్టకంటే అసలు ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టడు వాడు. దానాలు ధర్మాలు అసలు ఎలాగూ లేవు. ఇలా రకరకాలుగా అంటే ఇక్కడ భాగస్వామ్యం వాళ్ళకి ఇచ్చి తీరాలి. నువ్వు ఇంట్లో భాగస్వాములకు ఇవ్వకుండా బయట చేసినా కూడా అది దోషమే కదా, దొంగే కదా. అసలైన వాళ్ళకి ఇవ్వకుండా, ఎందుకంటే నువ్వు ఇంటికి యజమాని, యజమాని ఇంట్లో వాళ్ళకి మొదట, ఆ తర్వాతే పక్క వాళ్ళు, బయట వాళ్ళు, ఎవరి వాళ్ళు అయినా సరే. అలా కాకుండా ఇంట్లో వాళ్ళని ఏదో పస్తుపరిచి బయట వాళ్ళకి చేస్తే అది కూడా దొంగే కదా. అదే చెప్పారు, చాలా భయంకరంగా చెప్పారు. యజమాని సంపదను రక్షించే కుక్కగా. ఆ కథ విన్నారు కదా, వాడు ధనాన్ని నేలమాడి అక్కడ ఇంట్లో దాచాడు. ఏమైందండి, అలా రకరకాల జన్మలు ఎత్తలేదు. ఎవరో మునులు ఉన్నారు చెప్పారు కాబట్టి వాడు ఇదయ్యాడు, లేకపోతే జన్మించలేదు. మరి కాపలాగా ఒక జన్మ కుక్క జన్మ కూడానే, ఒకటి అదే ఒక జన్మ కుక్క జన్మ వచ్చింది, ఒకటి పాము అయ్యాడు, ఇంకోటి ఏదో అయ్యాడు. ఆ మూడో జన్మలో ఆ ముని చెప్పాడు కాబట్టి వాడు బతికిపోయాడు, లేదా చంపేయలేదు పిల్లలే. ధనము, వయస్సు, బలము మొదలైన సాధనముల ద్వారా వివేకవంతులైన వారు పూర్ణత్వాన్ని పొందుతారు. ధన సంపాదన వ్యామోహంలో వాటిని జీవుడు నిర్లక్ష్యం చేస్తాడు. వృద్ధాప్యంలో ఏమిటి చేస్తాడు సాధన? ధనాన్ని ప్రేమించే వ్యక్తి ప్రేమ ఒకవైపు ప్రేమే అవుతుంది. ధనం మీ భావాలను తెలుసుకోలేదు, లక్ష్య పెట్టదు, స్పందించదు. మీ దగ్గర ఉన్నా శత్రువు దగ్గర ఉన్నా ధనానికి ఏమీ తేడా లేదు. కొంతమంది దేశంలో గాని ప్రపంచం మొత్తం మీద గాని ధనవంతుల జాబితాలో తమ పేరుండాలని అనుకుంటారు. జీవితం అంతా ధన సంపాదనలోనే గడిపేస్తారు. కానీ వాడే ఉంటాడా? వాడు స్థానం సంపాదించుకొని ఇంకోటి సంపాదిస్తాడు, వాడి పేరు వస్తుంది. అప్పుడు వీడి సంగతి ఏంటి అంటే వాడి జీవితం అంతా ఎలాగైతే ఇవాళ ఒక కథ పెట్టుకున్నాం కదా, చచ్చిపోయాట, చచ్చిపోయిన తర్వాత యమధర్మరాజు పెట్టెంతా చదివినవే, ఏమి ఎక్కడ ఏమి అసత్యం ఏమీ లేదు అందులో. ఎవరిచ్చారంటే ఆయుష్ ఇచ్చారు ఎవరన్నా? ఎవ్వరు ఇవ్వాల. నీకు ఇవ్వరని మాకు అసలు బోల్డ్ తీరిక అసలు లేదు, నిన్ను ఎవరు సంపాదించమని మేము అడిగామా అన్నారు వాళ్ళు. అందువల్ల అది జీవితకాలం వనరులు, శక్తి పూర్తిగా పరిమితమైనవి. జీవుడి యొక్క జీవితకాలం, వనరులు, శక్తి అన్ని కూడా పరిమితమైనవి. ఈ పరిమిత జీవన కాలాన్ని కేవలం ధనార్జనలోనే గడిపేస్తే ఉన్నత ఆశయ సాధనకు అవకాశం ఏది? మానవ జీవిత ప్రయోజనమైన పూర్ణత్వ సాధన, మోక్ష సాధన ఎప్పుడూ దూరంలోనే ఉంటుంది. అల్లంత దూరం అన్నాడు, అందుకనే అంత దూరంలోనే ఉంది. కానీ వీడు అటు ఎందుకు పోతాడండి? వెళ్ళడు. ఆధ్యాత్మిక చింతన పెద్దవారికి
ఉద్యోగ విరమణ చేసిన వారికని చాలా మంది అంటారు. చాలినంత ధనం బ్యాంకులో దాచుకున్న తర్వాత, పిల్లలు స్థిరపడ్డ తర్వాత, ఉద్యోగ విరమణ తర్వాత ఏమీ చేయడానికి మిగిలినప్పుడు మోక్ష ప్రాప్తి గురించి ఆలోచిద్దాం అనుకుంటారు. అటువంటి సమయం ఎప్పుడు రావాలి? ఒకవేళ వచ్చినప్పటికీ అతని ఆ వ్యక్తికి అప్పుడు ఆ బుద్ధి రావాలి కదా. అవునమ్మా. ఒక ఆయన అన్నారు విభూతి పెట్టుకో మంచిది అలా అంటే, ఇప్పుడు కాదు అప్పుడు పెట్టుకుంటా ఉద్యోగం అలా ఎన్నో అన్నారు. ఇప్పుడు ఒక ఆయన విభూతి పెట్టుకోవాలి. ఏం చేస్తారండి? మంచి చెప్పినప్పుడు వినకపోతే ఏం చేస్తారు? ఎవరైనా వదిలేస్తారు. అంతే. రకరకాలు ఉంటారు. ఇప్పుడు చేస్తాను తర్వాత చేస్తాను అది ఇదని. వాడి బుద్ధి నిలకడగా లేనప్పుడు, లేదా వాడి బుద్ధిలోనే లేనప్పుడు వాడు ఎప్పుడూ చేయడు. పోస్ట్ పోన్ చేశాడంటేనే అర్థం ఏమిటంటే బుద్ధి అక్కడ స్థిరం లేదు అంటే వాడికి ఇష్టం లేదని అర్థం. ఇంకా మళ్ళీ బుద్ధి అనుకోవటం ఎందుకు? వాడికి ఇష్టం లేదు అంటే ఇష్టం లేని వాడే పోస్ట్ పోన్లు చేస్తాడండి. అవునా. కాబట్టి ఆ సమయం వచ్చిన అతనికి ఆరోగ్యం ఉండాలి, ఉత్సాహం ఉండాలి, సమర్పణ. అసలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఇష్టం ఉంటే అన్ని వస్తాయి. ఇష్టం లేనప్పుడు నీ చెప్పుకోవడం కూడా వృధానే. ఇష్టం ఉంటే దానికి ఏం కావాలండి? నువ్వు విభూతి పెట్టుకుంటే ఎవరండి నిన్ను అబ్జెక్ట్ చేసేది? అసలు నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైన నువ్వు చేయటం లేదు ఎవడన్నా అంటే ఊరుకుంటావా అప్పుడు? మరి దైవందే అయినా విభూతి పెట్టుకుంటే ఎవడండి నిన్ను కాదనేది? ఇంకా నీకు నమస్కరిస్తాను, నీకు గౌరవం ఇస్తారు. అది పెట్టుకోవడానికి అంటే నీకు ఇష్టం లేదన్నది అర్థమైంది కదా. అంటే నీ ఇష్టమే. ఇప్పుడు ఇదైనా అంతే, మీరు స్థిరంగా అద్వైతంలో ఉండాలి అంటే మీ ఇష్టమే. ఇష్టం లేదు కాబట్టి ఇంకా వ్యవహారాలనండి ఇంకోటనండి ఏదైనా సరే జరుగుతుంది. ఏదాగాయండి? పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోతాయా? అసలు ఏది అవుతుంది? ఏది మీ చేతుల్లో ఉంది? పోను ఏమండి, పిల్లల పెళ్లిళ్ళు అయ్యాక వాళ్ళ డెలివరీలు అయ్యాక ఉందా? గురువు చూసిన తర్వాత ధైర్యం తెచ్చుకోరే మీరు? గురువుకి ఇవన్నీ అయ్యాక అన్నారా? అయితే మీకు అసలు బోధ ఎక్కడుందండి? ఎక్కడుంది బోధ? అప్పుడు జరిగేదా మీకు? ఎవరెవరో ఏదేదో అంటారు, అన్నారు, గురువులను కూడా అంటారు. అననీయండి, వాళ్ళ మాటలకు విలువ ఇవ్వలేదు కాబట్టి మీకు గురువు. లేకపోతే గురువు ఎక్కడి నుంచి వస్తాడండి? ఏ సినిమా నట పక్కన ఎప్పటి నుంచో పైనుంచి కింద పడడానికి, లేకపోతే ఎక్కడి నుంచి రావడానికి కాదు కదా. జీవితం మరి ఓపెన్ గానే ఉంది. అయినా సరే ఇంకా మీనమేషాలు లెక్క పెడతారు. ఇంకా అదంటారు ఇదంటారు, వాళ్ళ గోలంటారు వీళ్ళ గోలంటారు, వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల ఇంకో వల్ల ఇంకో వల్ల. ముందు నీ భావం స్థిరంగా లేదని తెలుసుకో. తెలియకేం కాదు, మీకు తెలిసిందే. మీలో ఆ స్థిరత్వం లేదు, దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇష్టం లేనప్పుడే పోస్ట్ పోన్మెంట్లు అండి. ఏదైనా అంతే. నువ్వు ఇప్పుడు కాదు అన్నావంటే అర్థం నీకు ఇష్టం లేదని, ఓపిక లేదు, ఇవన్నీ కథలు. కాబట్టి ఇక అలా చేసుకుంటే సర్వోత్కృష్టమైన మోక్ష ప్రాప్తికి సర్వశ్రేష్టమైన సరైన శరీర మనోబుద్ధులు ఈ యొక్క అంటే వాటితో సర్వోన్నతమైన సాధన చేసి తీరాలి. నీకు ఇచ్చిందే అందుకు. నీ శరీరం అయినా సరే, నీకు ఆరోగ్యమైనా సరే, నీకు బుద్ధి అయినా సరే, ఏదైనా ఇచ్చారు. నువ్వేం చేస్తున్నావు? నీ శరీరాన్ని బుద్ధితోటి పక్కదారులు పట్టించావు. ఇదన్నావు అదన్నావు, ఇంకో పని అన్నావు, ఇంకోటి అన్నావు. ఇక అబద్ధాలకైతే లెక్కే లేదు. ఈ రకరకాలు ధర్మం ఏదండి? అబద్ధం చెప్పిన వాడి దగ్గర ధర్మం ఎందుకు ఉంటుందండి? ఉండదమ్మా. నువ్వు నరకానికి పోతావన్న వాడేం భయపడ్డా, పోతే పోతానులే అనుకుంటాడు. ఒరే ఇక్కడే అనుభవిస్తావు అంటే అనుభవించినప్పుడు చూద్దాంలే అంటాడు. అదే చూసారా, కనక సింహాసనం మీద కూర్చోబెట్టినా తెలుసు కదా సామెత. తెలుసు. మీ ఇష్టమే అది. మీరు స్థిర నిర్ణయమో స్థిర భావమో తెచ్చుకునే వరకు మీ బుద్ధి అలా వక్రంగా వెళ్ళి వక్రమే అది. విషయాలంటే ఈ విషయం అంటే కొన్ని విషయాలంటే అంటే అది వక్రం కాదా? కుక్కతో ఎప్పుడు అలా వంకరే. వాడి దానికి కర్ర తెచ్చి పెట్టి కట్టండి 4 రోజులు, 5వ రోజు ఇప్పితే అది మళ్ళీ వంకరే పోతుంది. మరి మీరు విషయాల్లోనే తిరుగుతూ ఉంటే ఇంకా అది ఉంది ఇది ఉందండి, ఇంకో బాధ్యత ఉందండి, డబ్బులు సంపాదించుకోవాలండి, అసలు డబ్బులు సరిపోవేమోనండి, పిల్లల్ని ఎందుకు అడగాలండి నేను, పిల్లలకు అసలు ఎందుకండి ఇన్ని ఆలోచన. కాబట్టి సర్వోన్నతమైన సాధన చేసి తీరాలి. జీవిత పరమ లక్ష్యమైన ఆధ్యాత్మికతను నిర్లక్ష్యం చేసినందుకు పశ్చాత్తాపడి లాభం లేదు, వృద్ధా. శరీరం సహకరించినప్పుడు ఎంత ఏడిస్తే ఏం లాభం అండి? అయ్యో అప్పుడు చేయలేదే, అయ్యో అప్పుడు వెళ్ళలేదే, అయ్యో అప్పుడు ఏదో చేయలేదో అనుకుంటూ ఉంటారు.
ఏమంటే నాకు 80 ఏళ్ళు వచ్చినా నేను చాలా ఫిట్ అండ్ ఇదండి. ఏం లాభం అండి, నీ జీవితం ఎందుకో నీకు తెలిసిన తర్వాత నువ్వు ఆ సాధన చేయకుండా వృధా ఎన్ని కథలు చెప్తే ఏం లాభం? వృధా. అన్ని వృధానే. నువ్వు అవన్నీ చేసినవి నశించేవే. ఏది ఉంటుందండి మీ దగ్గర? ఏది ఉండదమ్మా. ఏది లేదు. ఏది ఉండదు. సాధనే మిమ్మల్ని ఆ యొక్క మరణం నుంచి తప్పించగలుగుతుంది. కానీ సాధన ఏదండి? సాధన ప్రతిసారి పోస్ట్ పోన్మెంట్లే. కాబట్టి చిన్నప్పుడే అంటే అర్థము తెలిసినప్పుడే. మీకు సత్యం తెలిసింది, తెలిసిన తర్వాత కూడా ఇంకా ఎన్ని కోరికలండి. ఆ కోరికల గురించి ఎక్కడికెక్కడికో పరుగులు పెడతారు. అరే ఉన్నది పరబ్రహ్మమే అంటే కావి వేరేవేవో ఉన్నాయని వాటి కోసం తాపత్రయం, శారీరక శ్రమ, నానాగోల. అవి అక్కర్లేదురా అన్నా సరే వాటి మీదే వ్యామో. అది ఏదైనా కావచ్చు, క్షేత్ర దర్శనమా ఇంకోట అంటాం ఎందుకు చెప్పండి. నేను ఇటు కాకపోతే అట్టా పోతారు కానీ మానరు. ఎంత నవ్వు వస్తుందా. ఆయన విఘ్నం చేశాడు అంటే అర్థం అది కూడా గ్రహించాం మనం. వెళ్ళాలి అంతే. ఎందుకంటే వెళ్ళాలి అన్న కోరిక లోపల ఉన్నది, చూడాలన్న తపన ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కాదనటం లేదు, దోషం అని కూడా అనటం లేదు నేను. కానీ ఈ సత్యం తెలుసుకున్న తర్వాత కూడా అవెందుకంటే సత్యంలో ఉండు, ముందు సత్యంలో స్థిరత్వం పొందు, అప్పుడు ఎక్కడికి తిరిగినా బాధ లేదు. కానీ అది వింటారండి? ఏం వినరు. స్థిరత్వం వస్తే కదా ఒక దగ్గర ఉండటం అని కాదు అసలు. ఆ ఆనందాన్ని, పరమానందాన్ని పొందాలన్న ఆకాంక్ష ఏది, తితీక్షేది అది లేదు. కాబట్టే బాగా ఇంకా ఏదో అది ఇది ఇంకా ఏదో చూడాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో వెళ్ళాలి. వెళ్ళండి, వద్దని ఎవరన్నారు? కానీ ఉన్న సమయాన్ని దాంట్లో ఇది సద్వినియోగం చెయ్యకుండా దీనికి పెద్ద సమయం పట్టదురా, నువ్వు చెయ్యరా. దృఢ నిశ్చయం, నీ బుద్ధి అందులో లగ్నం అవ్వాలి. బుద్ధి మా దగ్గర లేదండి. బుద్ధి ఎంతసేపు అటు ఇటు తిరుగుతుంది. ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో పొందాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో తినాలి, ఏదో చెయ్యాలి, ఇన్ని రకాలు. మరి ఇంకా ఆ బుద్ధికి స్థిరత్వం ఎలా వస్తుంది? నామస్మరణ చేయరా, బుద్ధి నీ మాట వింటుంది. చేస్తామా మనం? బుద్ధి ఎక్కడ మాట వింటుందో అని భయం, అందుకే నామస్మరణ సరిగ్గా చెయ్యం. చెప్తారు గురువులకు చేస్తూనే ఉన్నా అంటే అది మానట్లేదండి అంటారు. డిఫరెన్స్ లేదండి. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా. మరి మీరు ఎందుకు స్థిరత్వం రాలేదు? మరి గురువు కూడా అలా చేసేది వచ్చారు కదా. మరి గురువుకి వచ్చింది, రమణ మహర్షికి వచ్చింది, ఇంతమందికి వచ్చింది, మీకు ఎందుకు రాదండి? అదే డిఫరెన్స్ ఇస్ విత్ యూ ఓన్లీ. అంతే. కాబట్టి నీ ఆత్మ వికాసాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకు. తెలిసినప్పుడే ఎందుకు ప్రారంభించలేదే అని తర్వాత ఏడిస్తే ఏం లాభం? ఇన్నాళ్ళు అయింది అయినా ఇంకా నిర్లక్ష్యం చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆత్మోద్ధరణ పట్ల నిర్లక్ష్యం వహించడం ఆత్మహత్యకు పాల్పడటం అన్నారు. కాబట్టి అందుకని ఏమంటారంటే ఈ సంసారం చాలా దుర్లభమైనది అన్ని అంటారు. అన్ని కదలే, ఎక్కడ దుర్లభం అండి? హాయిగానే ఉన్నారుగా, మీకేం కష్టం ఉందండి? ఎక్కడైనా కష్టం ఉందా? ఏది పడుతుంది. ధనార్జనలోని దోషాలను తెలుసుకున్న వివేకవంతుడైన జీవి కూడా అర్థ సంగ్రహం అనే ఈ వ్యర్థ ప్రయాసతో నిరంతరం తనను తాను హింసించుకుంటూ ఉంటాడు. దేనికి? ఈ ప్రపంచం ఏదో ఒక అజ్ఞాత అదృశ్య శక్తి మాయ చేత తప్పనిసరిగా అమితమైన భ్రమకు లోనవుతూ ఉందని ఏదో కథలు. అదేమీ లోనవ్వలేదు. మీరు లోనయ్యారు అంటే అది మీదే. తెలియనప్పుడు లోనయ్యారు, అది వేరే విషయం. ఓకే. అజ్ఞానము అప్పుడు ఇది పరమావధి, ఇంకోటి అవన్నీ విషయాలు, నగలు, లేకపోతే ఇంట్లోని వస్తువులు, ఇళ్ళు, ఓకే, అవన్నీ అయిపోయి అప్పుడు మీకు పరమసత్యం తెలియదు. కానీ ఇప్పుడు తెలిసింది కదా పరమసత్యం. ఎవరికి ఏ లోటు లేదు. ఇప్పుడు డబ్బులు సంపాదించాల్సిన ఆవశ్యకత ఎవరికి లేదు. అందరికి బ్రహ్మాండంగా 10 తరాలకు సరిపడా ఉంది. 10 తరాలకు సరిపడా ఉంది ఇప్పుడు. ఏం పర్వాలేదు, లోటేమీ లేదు అక్కడ. తరాలంటే ఏంటంటే అర్థం అసలు మీ వంశం అనే. మీరు బతికినంత కాలం మీకు లోటు లేకుండా చూసే బాధ్యత ఆయన మహావ్యాహం అంటుంటే సరే పోనీ సంపాదించారు. అయినా సరే సంపాదన మీద అందరూ ఉద్యోగస్తులు లేరు. ఇక్కడ స్త్రీ పురుష భేదం చూస్తే పురుషులకు అది ఉందంటే స్త్రీలకు ఇంకో గోల. సామాన్య ప్రజలు, నిరక్షరాస్యులు, మందబుద్ధులు, పేదవారు, అనాగరికులే కాదు, ధనవంతులు, శక్తివంతులు, ప్రసిద్ధి చెందినవారు, పండితులు, విద్యావంతులు,
ఉన్నత స్థాయిలోని వారు, తెలివైన వారు, బుద్ధిమంతులు కూడా నిరంతరం ధనార్జనే ధ్యేయంగా జీవించటం శోచనీయం. తెలిసిన తర్వాత ఇంకా ధనార్జన. అందరూ ధనమే సుఖము అనుకుంటారు. తెలుసుకున్న వారు కూడా దూరంగా ఉండి వైరాగ్యం కలగటం లేదు. బుద్ధి నిశ్చయం అయితే కదండి వైరాగ్యం వస్తుంది. బుద్ధి నిశ్చయం కానీ వైరాగ్యం ఎలా వస్తుంది? శ్మశాన వైరాగ్యాలే. కాబట్టి ధనాసక్తి ఎందుకు కలిగింది అంటే ఏమండి సమాధానం ఉండదండి. వాడి బుద్ధి అంతే, వాడి మనసు. లేదండి నేను సంపాదించకపోతే మా ఆవిడ కోపడుతుంది, లేదా మా ఆయన కోపడతాడు, ఇవన్నీ డైలాగులు కదండి. నీ మనసు నువ్వు స్థిరపరచుకుంటే పరమాత్మ నీకు సహాయం చేయడా? మీకు అన్ని సానుకూలం చేయటం లేదు. ఈ మాయ సమస్త ప్రపంచాన్ని సమ్మోహపరుస్తోంది అంటారు. ప్రభావం కనిపిస్తూనే ఉంది, కారణం మాత్రం అదృశ్యం అజ్ఞాతంగా ఉంది అని అంటం లేదు. అంటే ఏమిటండి? తెలియని వాడు అనాలి. మీ అందరికీ తెలిసింది. తెలిసిన తర్వాత అంటే మృత్యుముఖంలో ఉన్న వ్యక్తికి ధనంతో గాని, ధనదాతలతో గాని, భోగాలతో గాని, భోగాలు ఇచ్చేవారితో గాని, మళ్ళీ మళ్ళీ జనన మరణ చక్రంలో పడవేసే సకామ కర్మలో గాని ప్రయోజనం ఏమిటి? ఏమిటండి ప్రయోజనం? ఎప్పుడు మృత్యు వస్తుందో నీకు తెలియదు. మరి తెలియనప్పుడు కూడా ఇంకా ఏదో 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 ఎందుకండి అసలు సాధన చేయకుండా? సాధన యొక్క విలువ తెలిసి, మానవ జన్మ యొక్క ఆ యొక్క పరమార్థం తెలిసి, పరమోత్కృష్టమైన సాధన అత్యంత సులభం అని తెలిసి దాన్ని మానేస్తారండి. కష్టపడి శారీరక శ్రమ పడి అయినా సరే బాహ్యమైన వాటిల్లో చరిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్, అందరూ ఒకే రకంగా అని చెప్పట్లేదు నేను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తన శరీరాన్ని అనండి, ఇంకోటి అనండి, ధనాన్ని అనండి, అన్నిటినీ వెచ్చిస్తారు. ఇక నీకు అసలు ఏది లేదే, కానీ దీని అందు మటుకు మమకారం కలగట్లేదు. ప్రపంచంలోకి వట్టి చేతులతో వచ్చారు, అలానే వెళ్ళిపోతారు. ఇది అందరికీ తెలిసిందే. ఈ మృత్యువు తప్పించుకోలేనిది, ఎప్పుడైనా రావచ్చు. ఈ రోజు కూడా జీవితంలో ఆఖరి రోజు కావచ్చు, ఈ క్షణం కూడా అవ్వచ్చు కదండి. కానీ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? నో. ఎన్నో చూస్తారు, మనకి రాదనుకుంటారు. నిజంగా మృత్యువుకి భయపడేవాడు అంటే అయ్యో నేను పోతానేమో, ఈ లోపలే నేను ఈ యొక్క సర్వోత్కృష్టమైన దాన్ని పొంది తీరాలి, అహం బ్రహ్మాస్మి అన్ని తీరాలి అనుకునేవాడికి నిశ్చయ బుద్ధి కలుగుతుంది. మరణంకి భయపడడం లేదు. మళ్ళీ వస్తే వచ్చాయి, ఏం భయపడరండి దానికోసం. ఇంకా ప్రాధాన్యతలు అన్ని వేరేవే. వీళ్ళకి ప్రాధాన్యత, ఈ మనుషులకి, బంధువులకి ప్రాధాన్యత, వాటికి ప్రాధాన్యత, నశించే వాటికి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి వీడు నచ్చి, కాబట్టి ఈ రోజు కూడా జీవితంలో ఆఖరి రోజు కావచ్చు. తెలిసిన తర్వాత కూడా ధనం, ధనవంతులు వీటన్నిటికీ విలువిస్తున్నారు. సుఖం కోసం దేని వెంట, ఎవరి వెంట పరిగెత్తుతారు? జన్మ జన్మాంతరాల ఈ సంఘర్షణాయుతమైన జన్మ మరణ చక్రంలో ఉంచే కర్మలలోనే ఎందుకు మునిగి ఉంటున్నారు? మృత్యువు గురించి లోతుగా విచారణ చేయటం లేదు. ప్రాపంచిక వస్తువులు, ధనము, సుఖము, కర్మల పట్ల గల వ్యామోహము ఎలా నశిస్తుంది ఆలోచన లేకపోతే? వివేకంతో బుద్ధిని కనుక మీరు ఇది చేసుకోకపోతే ఎప్పటికీ నశిస్తుంది. మాయా శక్తివంతం అంటారు, ఆలోచించనివ్వదంటారు, విచారణ చెయ్యదంటారు. మృత్యుముఖంలో ఉన్న మనిషి కూడా దురాశలను, వృధా ప్రయాసలను, అనైతిక ఆచరణలు వదలకపోవటం చూసి కూడా ఏది మీరు చూడలేదు అనడానికి. ఎంతో మంది చూస్తున్నారు, యాక్సిడెంట్లు అయినవి చూస్తున్నారు, ఇంకోటి చూస్తున్నారు, మృత్యుముఖంలోంచి వెళ్ళి బయటికి వచ్చిన వాళ్ళని చూసి అన్ని చూస్తూనే ఉన్నారు. కేవలం శ్మశాన వైరాగ్యమే. మళ్ళీ కథ మొదలై ఎక్కడ అనిశ్చయ బుద్ధి. తెలిసిన తర్వాత, తెలియనప్పుడు వేరే విషయం. తెలిసింది, ఇది అసలైనది, ఇది సాధన, అత్యంత సులభము సాధన. కొన్ని రోజులు అసలు నిజంగా దృఢ నిశ్చయం కలిగితే కొన్ని గంటల్లో మీరు బ్రహ్మం అవ్వచ్చు. కానీ నమ్మకం ఎందుకు ఉండదంటే ఇష్టం లేదు కాబట్టి. మీకు నమ్మకం లేదు, మీకు ఇష్టం లేదు కాబట్టి నమ్మకం కుదరట్లేదు, విశ్వాసం కలగట్లేదు. కేవలం అదొక్కటే. మీరు మీ మనస్సుని నిశ్చయం చేసుకోలేదు, పొంది తీరాలన్న నిశ్చయం మీరు చేసుకోలేదు. ఇదే అసలైన సత్యం.
మీరు చెప్పేవన్నీ వాచా వేదాంతాలు, నేను చేస్తానంటే అవన్నీ కథలు. నిజంగా చేసేవాళ్ళు అసలు ఈ యొక్క దీక్ష నుంచి విరమించరు. వాళ్ళు ఎన్ని రానివ్వండి, వాళ్ళు దీక్ష నుంచి విరమించరు. ఎందుకంటే నిశ్చయ బుద్ధి ఉంది. వాడు నిశ్చయ బుద్ధి లేనివాడే నానా గోలలు. అది వచ్చింది అంటామంటాడు, ఇంకోళ్ళు వచ్చిందంటారు, చుట్టాలు వచ్చారంటారు ఇంటికి, లేకపోతే చెప్తారు కదా ఏమో ఎక్కడికో వెళతారు, రకరకాలు. ఇక అసలు ఇది అదని ఏం లేదండి. చెప్పా కదా, పొద్దునే అనుకున్నా కదా, అన్ని ఎగ్గొట్టటే. ఫస్ట్ ఎగ్గొట్టేదే ఇది. అంతకుముందు దేవుడి పూజ, ఇప్పుడు ఇది. వేరే వాళ్ళ ఇంట్లో దేవుడి పూజకి వెళ్తున్నా, ఇంట్లో దేవుడి పూజ ఎగ్గొట్టి వెళ్తారు. మరి వెళ్ళాలి కదండి, బాగుండదు కదండి. లేట్ గా వెళ్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదండి. అంతేగాని నీ ఇంట్లో ఉన్న దేవుడో లేదా నీలో ఉన్న దేవుడో ఏమనుకుంటారని మనకు ఆలోచించండి. ఒరే నువ్వు నశిస్తారో ఈ క్షణమైనా నువ్వు నశించే అవకాశం ఉన్నది. భయపడలేదు, పర్లేదండి, దేనికి భయపడండి. నశించే వాడికి భయపడతారు. వీడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు, డబ్బులు ఏమైపోతాయి, ఇంకోటి ఏమైపోతుంది, వాళ్ళని మంచి చెడ్డగా అనుకుంటారేమో. ఇలా ఎన్నో రకాలు. ప్రపంచంలోకి వడ్డీ చేతులతో వచ్చారు, వడ్డీ చేతులతోనే వెళ్తారు. అన్ని పీకేరండి, చనిపోయిన తర్వాత ఉంచుతారు, రాకపోతే వదిలేస్తారు. కొంతమంది ఇంకా భయంకరంగా కోయించేస్తారు. బంగారం ఉందనుకో కోయించేస్తారు. ఏం ఉంచుతారండి, ఏదో బాగుంటుంది కనుక ఒక వస్త్రాన్ని కప్పుతారు. శ్మశానానికి వెళ్ళాక వాడు ఆ వస్త్రం కూడా వాడు తీసేస్తారు. ఏదో మీరు అంటే ఏదైనా ఉంచుతారేమో నాకు తెలియదు కానీ, ఏ అయినా సరే ఇన్ని తెలియని వాళ్ళు ఎవరు లేరండి. మీ అందరికీ తెలిసిందే. మీకు ఇక్కడ ఇప్పుడు మానవ జీవితం, జీవుడి యొక్క ప్రయాణం తెలుసు, సాధకుడు ప్రయాణం అనండి అహం బ్రహ్మాస్మి ఇది తెలుసు. తెలిసి కూడా అటువైపుకి వెళ్ళట్లేదు. అసలు చూపు కూడా ఏదో ఒట్టిగా భాషా భేదం. ఇంట్లో ఒక మంచి వస్తువు ఉందండి, అన్ని పనికొచ్చే వస్తువు, ఎంతో పని అది చేస్తుంది అన్ని రకాలు, దాన్ని వాడుకోరు. దాన్ని ఎందుకంటే ఉపయోగం కొనుక్కుంది, వస్తువు వాడాలి కదా. అవును. ఇదంతే. మీ శరీరం అనే ఈ వస్తువు దేనికి ఈ ప్రపంచంలోకి వచ్చిందో తెలిసిన తర్వాత కూడా దాన్ని వేరే వాటికి వాడుతున్నారు, కానీ అసలైన దానికి వాడతారు. తెలుసు ఈ శరీరం నశించిపోతుంది, మరణం సంభవిస్తుంది, నికృష్ట జన్మలు వస్తున్నాయి, అన్ని తెలుసు. ఎబ్బే, నిజంగా దీనికి భయపడేవాడో లేక ఇష్టం ఉన్నవాడో, పరమాత్మ ఎందు గౌరవం ఉన్నవారో ఇంత బోధ జరిగాక సమయాన్ని వృధా చేస్తారా చెప్పండి. నిజంగా అత్యంత శోచనీయం. ఏదో నేను మీతో మామూలుగా ఉంటున్నాను కానీ నాకు చాలా ఇది అనిపిస్తుంది. ఏమిటి వీళ్ళల్లో ఎందుకని మార్పు రావటం లేదు. అన్నీ ఉన్నాయి, అయినా సరే ఇంకా వేరే వాటి మీద వ్యామోహం, ఇంకా ఏదో ఏమిటో మరి నాకు అర్థమే కాదు. మళ్ళీ గురువుల దగ్గరికే పర్మిషన్లకు వస్తారు, గురువులను అడుగుతూ ఉంటారు, ఏమిటేమిటో చేస్తారు. ఎంత బోధ విన్నా అయ్యో ఇన్ని రోజులు వింటున్నామే, ఎందుకు నాలో మార్పు రాలేదు, ఎందుకని ఇంకా నేను నిశ్చలంగా ఉండలేకపోతున్నాను, ఇంకా నాలో ఎందుకు కోపాలు తాపాలు ఇవన్నీ ఉన్నాయని ఎవరు ఆలోచిస్తున్నారండి. నాకు మరి ఎన్ని సంవత్సరాల నుంచి బోధ వింటున్నారు, మరి వీళ్ళు ఎందుకు పరివర్తన రాలేదు, ఎందుకు ఇంకా అహం బ్రహ్మాస్మి స్థితి పొందకుండా అటు ఇటు తిరుగుతున్నారు. అవి జరిగేవి ఎలాగూ జరుగుతూనే ఉంటాయి. మన చేత చేయించేవి చేయిస్తూనే ఉంటారు. మనం అనుకున్నప్పుడే వేరే జరుగుతూ ఉంటుంది. నీ చేత చేయించబడుతోంది అంటే అది నేను చెయ్యనండి నేను చెయ్యను వెళ్ళిపోతాను అనుకున్నది కూడా నువ్వే. నువ్వు అనుకోకపోయినా నీ చేత చేయించేది బ్రహ్మం, అది బ్రహ్మాండంగా ఉంది. నువ్వు అనుకున్నది చేసినప్పుడు తేడా లేదు. గురువులకి ఏమి సంతోషం ఉండదండి, మీరు సాధన చేసే సంతోషం. అందుకని కనీసం సేవనా చేయండి, కనీసం చేస్తే మీ బుద్ధిని మార్చే ఇది చేస్తారు కదా అనుకో. అయితే గురువులకు సేవ ఎందుకు వినియోగిస్తారండి, ఎక్కడా లేని సేవ. మరి అందులో కూడా మీరు అనుకోవటాలు అసలు ఎన్ని రకాలండి. హోల్ హార్టెడ్ గా యద్యపి లోకే మరణం శరణం తదపి నముంచతి పాపాత్, తెలిసినా కూడా పాపము ఆచరించకుండా ఉండడు అంటే వ్యవహారాల్లో మనం. ఒక వ్యక్తి ఒక పాడుపడిన నూతిలో పడ్డాడు, పడిపోయే సమయంలో చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. నూతిలో క్రిందుగా ఒక పాము అతని వైపు బుసలు కొడుతూ చూస్తాడు.
పైకి చూస్తే అతను వేలాడుతున్న చెట్టు కొమ్మ ఎలుక కొరుకుతోంది. అటువంటి విపత్కర పరిస్థితిలో కూడా అతడు ఒక తేనె పట్టు నుండి బొట్టు బొట్టుగా కారుతున్న తేనె కోసం నాలుక జాపాడు. విషయ సుఖాల పట్ల మానవుడి తృష్ణ కూడా ఇలాగే. చూసారా? ఏమీ అబద్ధం లేదు, ఇవి మీ జీవితాలకు అన్వయించుకోవచ్చు. ఇందులో ఎక్కడ అసత్యం అనేది ఒక్కటి కూడా లేదు. అది బొట్టు బొట్టు పడుతుంది ఆ తేనె, వీడి నాలుగు మీద పడుతుందో లేదో కూడా తెలియదు వీడికి. అంటే ఈ విషయ సుఖాలు మీకు ఆనందాన్ని ఇస్తాయని మీరు అంటున్నారు, కానీ ఇస్తాయో లేదో కూడా మీకు తెలియదు. అది ఒకవేళ ఆ విషయము మీకు సుఖాన్ని ఆనందాన్ని ఇస్తే అది క్షణికంగానే ఉంది తప్ప అదేమి మిమ్మల్ని పరమానందాన్ని ఎప్పటికీ ఉండే ఆనందాన్ని ఇవ్వలేదు అని కూడా మీకు తెలుసు. ఎందుకంటే బోధ ఎప్పుడోనే అయిపోయింది, బోధ చేయడానికి వేరేగా ఏమీ లేదు. అందుకనే బలపు ఇవన్నీ వచ్చాయి మనకి. నాకు కూడా తెలియదు భిక్షు గీత అనేది ఉంది ఇప్పుడు. చూడండి, పడిపోయే సమయంలో చెట్టు కొమ్మ, ఆ చెట్టు కొమ్మ ఏమో ఆ ఎలక కొరుకుతుంది, ఎప్పుడైనా కింద పడిపోవచ్చు. మీ ఆయుష్ అండి తరిగిపోవటంలా. పోతుంది. ఇంత కాము మృత్యు రెడీగా ఉంది నోరు తెరుచుకుని. ఆయుష్ అయిపోతుంది, ఏ క్షణంలో అది ఏమైపోతుందో తెలియదు. అయినా సరే వీడు మళ్ళీ తేనె కోసం చూస్తున్నట్టు చూడండి, అంత విపత్కర పరిస్థితిలో కూడా. అంటే ఇంత తెలిసి కూడా సత్యం తెలుసు మీకు, సత్యం తెలుసు, తెలుసు. తెలిసి కూడా ఇంకా ఈ విషయాలే, ఈ విషయాలు విషయాలు, దాని పట్ల బాధ, దాని పట్ల వ్యాకులత, తపన. ఏమిటి చేయాలి, ఏమిటి చేయాలి. మరణ చేయబడిన ఒక వ్యాపారి బిడ్డలు చూసి, ఇదేంటి ఇద్దరు ఇక్కడే ఉన్నారు, షాప్ లో ఎవరున్నారు అని అడిగారు. ఇవి చాలా జరుగుతూనే ఉంటాయి. సరే వాళ్ళ వరకు ఎందుకండి, పరమ సత్యం తెలుసు. మృత్యు ఏ క్షణంలో అయినా మనకి లభిస్తుంది. అయినా సరే ఆ నోటిది ఆగుతుందండి. పక్క వాళ్ళని హింసించే మాటలు మాంటారా? అబ్బే, ఏదో ఒకటి అంటారు, అనవసరమైన మాటలు, అక్కర్లేని మాటలు వాడు. ఇంకా మీరు సాధన ఏం చేయగలుగుతారండి? బురదతో ఉన్న కాంత నడవలేరు కదా. నడుస్తామండి అంటే అది ఎవడేం చేయలేడు, కడుక్కుని శుభ్రంగా ఉంటే మనకి ప్రశాంతం. కానీ ఆ నోటితోటో లేకపోతే చేతులతోటో అధర్మాలు చేస్తున్న వాడికి మనసు ఎలా లగ్నం అవుతుందండి పరమాత్మ? సత్యం తెలిసాను ఎన్ని తిప్పలు వచ్చాయి చూడండి. సత్యం తెలిసి మీకు తిప్పలు వచ్చాయి, సత్యం తెలియకపోతే ఏ గొడవ లేదు. ఎవరి వలనైతే నాకు ఈ దశ సంప్రాప్తమైందో ఆ దేవాది దేవుడు పరమాత్మ శ్రీహరి నిశ్చయంగా నా పట్ల ప్రసన్నుడవుతాడు. ఆయన దయవల్లనే ఈ భవసాగరాన్ని దాటగల వైరాగ్యమైన నౌక నాకు లభించి తీరుతుంది అన్నాడు ఓ భక్తుడు. ఎవరి వల్లనైతే అని అంటే ఎవరి వల్ల నువ్వు ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్నావు? వారిని పట్టుకుంటే కదా తరిస్తాను అన్న నిశ్చయం కావాలి కదండి. ఎక్కడో ఒకటి నిశ్చయ బుద్ధి ఉండాలి. అందుకని ఎన్నిసార్లు చెప్పండి, పరమాత్మ ఎంతన్నా పెట్టుకోండి, ఆరాధించే దైవం అంతన్నా ఉండండి, గురువు ఎంతన్నా పెట్టుకోండి. సర్వస్వ శరణాగతి. ఎంత భయం అండి సర్వస్వ శరణాగతి అంటే. ఏమన్నా నిలువు దోపిడి ఇమ్మన్నారంటే వెంకటేశ్వర స్వామి అయితే నిలువు దోపిడి ఇమ్మని ఆయన అడగల, మీరే మొక్కుకుంటారు. స్వామి నాకు ఈ కష్టం వస్తుంది, నిలువు దోపిడి ఇస్తారు. నిజంగా అందరు నిలువు దోపిడి అంటే అన్ని పెట్టుకుని ఇస్తారండి? ఉన్న నగలన్నీ పెట్టుకుని ఇవ్వాలి నిలువు దోపిడి అంటే. అలా ఇస్తారా? కాబట్టి ఆ పరమాత్మ ఎంద ఆ వైరాగ్యం అనే నౌక పొందాలి అంటే అనుగ్రహం ఉండాలి. అజ్ఞాని భగవత్ కృప కోసం ఎదురు చూస్తాడు. కోరికలు తీరి పరిస్థితులు అనుకూలిస్తే అప్పుడు పరమాత్మ అంటాడు, అంటే భగవత్ కృప అంటాడు. కోరికలు తీరకపోతే ఏం దేవుడండి, ఏంటి స్వామి కొబ్బరికాయ కొడతానన్నాను, కొట్టాను కూడా నీకు. ఎవరు తినదెవరు కొబ్బరికాయ కొట్టి? కొబ్బరి నీళ్లు తాగింది ఎవరు? ఆయన. అసలు నీకు భావన వచ్చిందా? స్వామి ఇగో నీకోసం అని చెప్పి నైవేద్యాలు చేసి ఆయన తిన్నాడని ఒక్కసారి నా భావన చేశారండి? ఎబ్బే, ఒక్క సెకండ్ భావన చేశారా? ఓ పండు పెట్టి స్వామి నీకోసం తెచ్చా ఈ పండు ఆరగించవయ్యా అని ఒక్క క్షణం భావన చేశారా? ఆగారా? ఒక్కసారి అక్కడే వదిలేస్తారు, మర్నాడు ఎప్పుడో చీమలు బట్టి ఉంటుంది అప్పుడు తీసేస్తారు. రకరకాలు కదండి. ఇవన్నీ చెప్పడం వలసిన అవసరం ఏం లేదు. ఎన్నో దోషాలు చేశారు, చెయ్యలేదని మీరు దైవం దగ్గర కూడా చేశారు, దోషాలు చేయలేదా? బోల్డ్ చేశారు. అయినా పాపం ఆయన మటుకు మీకు అనుకూలించి చేయాలి, మీరేం చేసినా సరే. చేయకపోతే వేస్ట్ అండి, సత్యనారాయణ వ్రతం చేస్తే మాకేం కలిసి రాలేదు. అదే మాకు ఖర్చు రాలేదండి,
దేవుడి పూజలు అచ్చి రాలేదంట. మాకు అచ్చి రాలేదండి అందుకనే చెయ్యరు. అచ్చి వచ్చిందని హోటల్కి వెళ్ళి కొత్త కొత్త రకాలు తింటారు. పిజ్జా అచ్చి వచ్చిందండి, కడుపు నొప్పి రాలా? అయితే వాడికి మానేస్తారా? కడుపు నొప్పి దగ్గర మళ్ళీ పోరు పిజ్జాకి. అంటే ఇష్టమైన వాటి గురించి ఓ మందు వేసుకుని అయినా సరే. మరి ఇవన్నీ పూర్వకాలం ఉన్నాయండి? లేవు ఒక లేవు. దేవుడికి మనకు అచ్చి రాలేదండి. కాబట్టి కోరికలు తీరి అనుకూలిస్తే పరమాత్మ అంటే దేవుడు, లేకపోతే ఇక రకరకాలుగా అనుకుంటూ ఉంటాడు. ఆ దేవుడి మీద కోపం, గుడికి వెళ్ళటం మానేస్తారు. ఇక రకరకాలుగా చేసి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి ఎందుకండి కష్టకాలంలో ఇవన్నీ? అసలు కష్టమే లేదు బొమ్మంటే. నువ్వు దేవుడిని పట్టుకోరా, నీ కష్టమే ఉంది. ఎంతమంది భక్తులకు కష్టం రాలేదండి? వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారా? దేవుడిని తిట్టారా? ఆయన అన్నాడు ఎవరి సొమ్మని గురుగుతూ తిరిగేవు స్వామి అని అన్నాడు, కానీ ఆయన్ని తిట్టలేదు. ఆ ఆవేదనతో అన్నాడు, స్వామి నీకోసమే చేయించాను కదా అని. అప్పుడు అంటే ఆయనకి బుర్ర వెలగలేదు. అధర్మంగా చేయించాడు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాను నువ్వు అనేది ఆయనకి ఎప్పటికో అర్థమైంది. ఎందుకు రావుల వారు పోయి ఆయనకు కనపడి ఈయన కనపడినప్పుడు అర్థమైంది. అప్పుడు ఏడ్చాట, ఇదేమిటి స్వామి, నిరంతరం నిన్ను కొలుస్తున్నానే, నాకు కనపడలేదు. ఆ రాజుగారికి ఎలా కనపడ్డావయ్యా, నాకు దర్శనం ఇవ్వలేదు, ఆయనకి ఎలా ఇచ్చావయ్యా నువ్వు అని ఏడ్చాడు. అప్పుడు స్మరణ వచ్చింది, అవును కదా ప్రజల సొమ్ము నేను స్వామికి, ఎందుకంటే ప్రజల సొమ్ము దేనికో వాడమని చెప్తే అది వాడలేదంటే అధర్మం చేశాడు కదా. మరి అధర్మం చేసినప్పుడు ఏడవలసిందే. అందుకని దేవుడు అంటే ఆయన నమ్ముకున్న పరమాత్మ ఆయన ఏడిపించి ఆయన కర్మం తీసేశాడు. మరలా అధర్మం చేయకుండా అతన్ని రక్షించి మోక్షాన్ని. కానీ ఇక్కడ అంత పాపం అంత ప్రియాతి ఎక్కడుందండి దేవుడికి? మీరు అనగలరా ఎవడబ్బా సొమ్మనని? అంత భక్తి లేదయ్యా. అందుకని ఇయ్యమయ్యా అంటే ఎంత తృప్తి అండి. కోరిక అంటే అదే కదా, ఇయ్యమనే కదా అడగాలి. ఉన్నతమైనది ఇయ్యమని అడగాలి, కానీ లేదు అని ఎందుకు ఆయన దగ్గర ఇచ్చే శక్తి ఉంది కదా ఆయన దగ్గర. ఇచ్చే శక్తి లేని వాడికి నా దగ్గర లేదు పోరా అనొచ్చు. ఎవరన్నా వచ్చి అన్నారు నా దగ్గర లేదురా వెళ్ళి అనొచ్చు. ఆయన ఇచ్చే శక్తి ఉన్నవాడు. వీడి దగ్గర లేదు కాబట్టి వాడిని ఏమడుగుతారండి? వాడి దగ్గర ఏది లేనప్పుడు మీరు మీ దగ్గర లేకపోయినా ఇవ్వలేరు, వాడి దగ్గర లేకపోయినా ఇవ్వలేరు, వాడు ఇవ్వలేరు. ఈయన సర్వశక్తిమంతుడే, పరమాత్మ అనండి, మీరు ఆరాధించే దైవం అనండి, నమ్మిన గురువు అనండి. మరి వాళ్ళ దగ్గరకు వచ్చి లేదు లేదు అంటే పాపం ఆయన ఏం చేస్తారండి? కాబట్టి నిరుత్సాహపడక్కర్లే లేదు అని. లేదు కాబట్టి కదా నీ దగ్గరకు వచ్చాను, ఇస్తావా ఇవ్వవా మర్యాదకి ఇయ్యాలని. కదవీయాంశం దూరం సపై కృపయా మామపి శివే అని అనలేదు ఆయన. అనేనా అయం ధన్యో భవతి నచతే హానిహీయత, దీనివల్ల నీకేం నష్టం లేదమ్మా, నీకేం చెడ్డ పేరు రాదు అని చక్కగా అన్నాడు. అది భక్తి, అది శ్రద్ధ, అది ఇష్టం. శివానంద లహరిలో కూడా ఎక్కడికయ్యా నువ్వు వెళ్ళేది, నా మనసులోనే బోడు మంది బోళ్ళని మృగాలు ఉంటే శుభ్రంగా ఇక్కడ వేటాడుకో అని చెప్పలేదు? చెప్పారు. అసలు దేవతలను ప్రార్థించి ఏమిటయ్యా నాకు ఉపయోగం, నిన్ను ప్రార్థిస్తే కదా అసలైందని అనలేదు. అప్పుడు భయపడ్డాడా, అమ్మో కుమారస్వామి వచ్చి కత్తితో పొడుస్తాడేమో, వినాయకుడు వచ్చి ఏం విఘ్నాలు చేస్తాడో అని అనుకున్నాడు ఆయన. నేను పట్టుకున్న దైవం సర్వశక్తిమంతుడు అనుకున్నాడు. శివుడి గురించి ఆయన చేసేది, తాను నమ్మిన దైవం అంతే అల్టిమేట్. మిగతా వాళ్ళని ఆయన నిరసన చేయలేదు. అసలైన దాన్ని పట్టుకుంటే నసర దేవతలు ఎందుకయ్యా విద్యకు ఒకళ్ళని ఎందుకన్నారు? సోమవారం ఒకళ్ళు మంగళవారం ఒకళ్ళు పట్టుకుంటారు కదా. మరి విద్యకు ఒకళ్ళు, లక్ష్మీదేవిని పూజించకపోతే డబ్బు ఇవ్వదు, సరస్వతిని పూజించకపోతే చదువు రాదు, వినాయకుడిని పూజించకపోతే విజ్ఞానం తొలగవు అని ఒక్కొక్కళ్ళని పట్టుకుంటారు కదా. ఇవన్నీ నశించేవి కదా. ధనం నశించలేదా? విద్య నశించలేదా? విజ్ఞానం నశించలేదా? అందుకే నసర దేవతలు అన్నాడు. అంతేగాని దేవతలు నిరసించడం కాదండి అర్థం. బుద్ధిమంతుడైన వ్యక్తి ప్రతి సంఘటనలోనూ పరమాత్మ కృపనే చూస్తాడు. కోరిక తీరనట్లయితే తనకు మంచిది కాదు కనుక పరమాత్మ దానికి అంగీకరించలేదని అర్థం చేసుకుంటాడు. మీరు డైలాగులు కొడతారు కదా, ఏదైనా మా మంచిదేనండి అని. అయ్యయ్యో రామ రామ,
ఆపదలు కలిగినప్పుడు ప్రపంచం పట్ల తనకు అనాసక్తి కలిగించడానికే పరమాత్మ అలా చేశాడని వివేకవంతుడు భావిస్తాడు. మహాత్ముడైన నరసింహ మెహతాకు తన భార్య పట్ల అపరిమితమైన ప్రేమ కావింది. కానీ ఆమె మరణించినప్పుడు ఆయన అనుకున్నట్ట, భగవత్ కృప వల్ల ప్రాపంచిక బంధాలు తెగిపోయాయి, ఇక నేను ఇప్పుడు నిరంతరం ఆనందంగా పరమాత్మ భజన చేసుకోవచ్చు అనుకున్నాను. ఇదేమి దుష్టమైన మాట కాదు, ఇంకోటి కాదు, ఏది కాదు. ఎవరైనా చనిపోవలసిందే అన్న సత్యం తెలిసిన తర్వాత ఎందుకండి ఇంకా ఎవరైనా మరణించవలసిందే, అందులో ఏం సందేహం లేదు. భక్తుడైనా మరణిస్తాడు, ఏదైనా మరణిస్తాడు. కేవలం అద్వైతం తెలిసిన వాడు మాటకే దేహం నశించినా వాడు ఉంటాడని చెప్పబడుతుంది. కాబట్టి ఆ పరమ భక్తుడు అన్నట్ట, అమ్మయ్య స్వామి అంటే ఆ భగవత్ కృపను అర్థం చేసుకున్నాడు, ఇక తీసేశాడు, నాకు ఇప్పుడు భజన చేసుకునే అవకాశం నిరంతరం చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇంకా ఏ బంధము లేదు, అంటే బాధ్యత లేదు, ఈ ధర్మం చేయాలని లేదు. అందుకే చెప్పింది, పెళ్ళైన తర్వాత పిల్లల్ని వాళ్ళ సంసారాలు వాళ్ళు చేయకండి. ఎందుకండి మీకు, వాళ్ళు ఇంకా ఏదో ధనం సంపాదించాలి, లేదా వాళ్ళు ఇంకో ఏదో చేయాలి, ఎందుకండి మీకు? వాళ్ళ జీవితాలు వాళ్ళు ఇది చేస్తారు, మీరు చూడలేరా? మీరు వేరే పోతారా, వాళ్ళని వేరే పంపిస్తారా, ఏదో చేయండి. ఎందుకంటే లేనిపోయింది సత్యం తెలిసిన తర్వాత నేను చెప్పేది. మీకు చేతనైతే సత్యాన్ని వాళ్ళకి కూడా చెప్పండి, ధైర్యాన్ని ఇవ్వండి, అంతేగాని వాళ్ళని చూటిపోటి మాటలు అనకండి. ఏరా సమయంతో వేసేసిన డబ్బు సంపాదించి ఇప్పుడు సంపాదించుకోకపోతే ఎప్పుడు సంపాదిస్తారు, ఇది కాదు తల్లిదండ్రులుగా మీరు చెప్పవలసింది. సత్యం తెలిసిన వాడు చెప్పవలసింది అది కాదు. సత్యం తెలిసిన వాడు, ఒరే ఈ పరమ సత్యాన్ని నమ్మురా, నీకు ఏది జరగాల పరమాత్మ చక్కగా చేస్తాడు, ఆ పరమాత్మనే నమ్ము. ఇప్పుడు సమయం దొరికింది, పరమాత్మ ప్రార్థన ఇంకా ఎక్కువ చేయి, చేస్తున్నావా లేదా, దా కూర్చో, ఇద్దరం కలిసి భజన చేద్దాం, ఇద్దరం కలిసి స్వామిని ప్రార్థిద్దాం, ఇది చెప్పవలసింది. అంతేగాని వాళ్ళని మాటలతో సూటిపోటి మాటలతో బాధించటం కాదు. అది మీరు ఎందుకండి చేయటం, అది చేసిన అంటే మీకు సత్యం తెలిసిన వాడు మీరు చేస్తే మీకు సత్యం తెలిసినట్టు అయిందా? ఇంకా చెప్పాలి. ఎవరైనా బాధలో ఉంటే, మీరు బాధలో ఉంటే గురువు మిమ్మల్ని బాధ పెట్టే మాటలు అన్నాడా, లేకపోతే మీకు అనునయ వచనాలు చెప్పారండి? మరి మీరు ఎందుకంటే మీ పిల్లల్లో మీ బంధువుల్లో ఎందుకంటే సూటిపోటు మాటలు అంటున్నారు? ఒకరికి ఒక పరిస్థితి వచ్చినప్పుడు వాడికి ధైర్యం చెప్పి పరమాత్మను పరిచయం చేసి ఆ పరమాత్మ దగ్గర ఉండేటట్టుగా చేస్తే వాడి యొక్క మనసు నిర్మలం అవుతుంది, వాడికి ఏది జరగాలో ఆ మంచి ఆ పరమాత్మ చేస్తాడు. దైవానుగ్రహం తగ్గినప్పుడు, పుణ్యం తగ్గినప్పుడునే ఏవో జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని పెంచుకునేటట్టుగా చెయ్యాలి. అంతేగాని ఏదో ఒకటి అంటం ఎందుకండి, ఏదో బాధపడటం ఎందుకు, దేనికి బాధ? ఇంకా మీకు సత్యం తెలిసి ఏంటి ఉపయోగం? ఏమీ లేదు. నేను నిరంతరం ఆనందంగా భగవద్ భజన చేసుకుంటాను అన్నట్ట. ఓ పరమాత్మ, నీవే సర్వము, నీవే బ్రహ్మ, నీవే విష్ణువు, నీవే రుద్రుడువి, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మము, ఈ పరమతత్వం అన్నీ కూడా నీవే. కేవలం నీవు మాత్రమే అజ్ఞానం, ఈ మోహాన్ని, తదితర దోషాలని హరించగలుగుతావు స్వామి అని ఆ పరమాత్మని వేడుకోవాలి. అదే సాధన. అందుకే నామస్మరణ చేయండి. మీరు చెయ్యండి, మీ కర్మలు తీసేస్తే మీకు ఆనందంగా ఉంటారు కదండి. అవును. ఒక దెబ్బ తగిలింది, భరించేవాడు అంటాడు, భరించని వాడు నొప్పి అంటాడు. ఇవాళ బాగా నొప్పి, రేపటికి తగ్గుతుంది, ఎల్లుండికి ఉంటుందా? మరి ముందే పరమాత్మను పట్టుకుంటే ఆ బాధ లేకుండా చేస్తాడు కదండి. లేస మాత్రమైంది కూడా లేకుండా నువ్వు అనుభవించే ఒక చిన్న కర్మనిచ్చి ఆ కర్మలు తీసేస్తాడు అంటుంటే, అది తెలుసు కూడా మీకు పరమాత్మ శక్తి తెలియదనే కాదు, తెలియకపోతే మొక్కుకుంటారంటే తిరుపతి వస్తాను, అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను, ఆయన శక్తివంతుడు అని తెలిసే కదా మొక్కుకుంటారు. పెళ్ళైతే ఇక్కడికి వస్తాం, పిల్లలు పుడితే అక్కడికి వస్తాం, ఇక్కడికి వస్తాం, ఏం దేవుడు డైలాగులు కొట్టుకోరు. కొడతారు. కాబట్టి అన్ని నీవే అని ఆయన ప్రార్థించాలి. ఆ పరమాత్మ అనంత కృప చేతనే సంపదను, బంధువులను కోల్పోయాడని గ్రహించి ఆ బ్రాహ్మణుడు విషయ వస్తువుల గురించి, పరిస్థితుల గురించి, వ్యక్తుల గురించి స్పష్టంగా ఆలోచించి విచారణ చేసి అన్నిటి మీద శాశ్వతంగా నిజమైన వైరాగ్యాన్ని పెంపొందించుకున్నాడు. కథలో గుర్తుందా? బ్రాహ్మణుడు ఎవరో మర్చిపోయారు, గుర్తులేదు ఎవరికి. ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణుడు అన్నాను, ఎవరు అతను? అన్నింట సంపద అన్ని ఎక్కువ ఉన్న వ్యక్తి, అదే ఆ బ్రహ్మాండమ్మ పాదాభివందనం. వెరీ గుడ్. ఇష్టమైన సుఖాన్ని ఇస్తుందనే ఆశతో దాని వెనుక పరుగులు పెడుతూ ఉంటారు. ఇష్టం లేనిది దుఃఖాన్ని ఇస్తుందనే భయంతో దూరంగా పారిపోతారు. అంతే మరి.
బ్రహ్మం దగ్గరికి వెళ్తే అయ్యో బంధాలను వదిలేసుకోవాలేమో, డబ్బును వదిలేసుకోవాలేమో, నగలు వేసుకోకూడదేమో, ఇలాంటి భయాలు. అందుకని బ్రహ్మం దగ్గరికి రావటం. వస్తువులలో సంబంధాలలో సుఖదుఖాలనిచ్చే సామర్థ్యం లేదని అర్థం అవ్వాలి. అప్పుడు కదా వాటి పట్ల వైరాగ్యం కలుగుతుంది, నిజమైన వైరాగ్యం. ఈ బ్రాహ్మణుడికి పరమ దుర్మార్గుడైన బ్రాహ్మణుడికి ఇప్పటికి బుద్ధి వచ్చింది. అంతా వదిలి అన్ని కష్టాలు వచ్చాక అట్లీస్ట్ అప్పుడైనా వచ్చింది వాడికి. సత్యం తెలిసిన తర్వాత కూడా రాలేదే మీకు? కష్టాలు లేవా? మీకు కూడా ఉన్నాయి కొన్ని కష్టాలు, కానీ వచ్చిందా? అబ్బే, అతనికి వచ్చింది కాబట్టి అది స్థిరంగా ఉంది అతని వైరాగ్యం. నిజమైన వైరాగ్యం కలిగింది. ప్రపంచాన్ని ద్వేషించడం నిజమైన వైరాగ్య లక్షణం కాదు. నిజమైన వైరాగ్యం అంటే వీళ్ళందరూ దుర్మార్గులు, నేను ఒక్కడనే, ఇది నేనే బ్రహ్మాని అనటం కాదు. అన్నిటినీ సమానంగా స్వీకరించడం. ఏది ఎలా జరిగిందో దాన్ని అలా యాక్సెప్ట్ చేయండి. మంచి జరిగింది సంతోషం, చెడు జరిగింది కూడా సంతోషమే. ఎందుకంటే ఏడవటం, దెబ్బ తగిలింది అయితే ఏమవుతుంది? తగ్గదా? తగ్గుతుందమ్మా. నయం దెబ్బ తగిలింది, వేలు పోలేదని సంతోషించచ్చు కదా. వేలు పైన 4 వేళ్ళు ఉన్నాయని సంతోషించండి. ఉన్నదాన్ని సంతోషిస్తే సంతోషం పెరుగుతుంది, ధైర్యం వస్తుంది. శుభం భూయాత్.